సైకిల్ మీద ఒకటి సంథింగ్ ఎంతో డిస్టెన్స్ ఛాలెంజ్ చేశారు కానీ పూర్తి చేయలేదు, మధ్యలో ఆపేశారు కదా. లాస్ట్కు అది ఆపేయడానికి రీజన్ ఏంటి అంటే ఫుల్ సక్సెస్ అయిన వీడియో ఏమన్నా ఉందా? సక్సెస్ అయిందంటే కెఫెన్ వీడియో. మీ విలేజ్లో రెస్పాన్స్ ఎట్లుంటుంది బ్రో? స్టార్టింగ్లో అంతా గమ్మ చూసిరు. అసలు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచన ఎట్లా వచ్చింది బ్రో? అసలు 2017లో ఫస్ట్ ఒక ఛానల్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు అప్పుడున్న పరిస్థితుల వల్ల తీయలేకపోయినాం, కంటిన్యూ చేయలేకపోయినాం. ఇంకా ఏదైనా మంచిగా చేద్దాం అన్న పర్పస్లో 2022లో ఈ ఛానల్ స్టార్ట్ చేసినాం. మీకు కంపల్సరీ హిట్ అవుతుంది అని చెప్పేసి ఎట్లా అనిపించింది? అట్లా చాలా కేటగిరీలు చూసినాం, దేంట్లో చేద్దాం పర్టికులర్గా అని చెప్పేసి. మన దాంట్లో లేని ఒక కేటగిరీ ఏంది అప్పుడు ఆ టైంలో ఎక్స్పెరిమెంట్స్. మీరు ఎప్పుడైనా ఇట్లా డిసప్పాయింట్మెంట్ అయిన సందర్భాలు ఉన్నాయా? కొన్ని వీడియోలు మనకి ఎట్లుంటా అన్న హిట్ అవుతుందేమో అని చెప్పేసి మొత్తం 4-5 days ఫుల్ ఎఫర్ట్స్ పెడతాం. మేము అనుకున్నట్టుగా తీసి అప్లోడ్ చేసిన తర్వాత మీ టీం మెంబర్స్ భయపడడం కానీ అరే రిస్క్ ఉందిరా బాబు వాళ్ళని పంపి అన్న. మీ ఇంట్లో ఆఫీస్ ఇప్పుడు ఇల్లు మీద ఒక రెగ్యులర్ రూమ్ వేసుకొని చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక స్టూడియో కడుతున్నాం బయటగా. వీటన్నిటికి ఈ స్కిల్స్ ఎట్లా నేర్చుకున్నారు? ఎడిటింగ్, కెమెరా వర్క్ మాకు ఏది రాదన్న స్టార్టింగ్లో. వ్యవసాయం తప్పితే ఏది రాదు. కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకు మీరేం సజెషన్స్ ఇస్తారు? నార్మల్గా ప్రతిరోజు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేశారంటే ఏదో ఒక వీడియో కంపల్సరీ హిట్ అవుతుంది. ఇంట్లో ఏమన్నా అనలేదా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? కంటెంట్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? ఐడియాస్ ఎట్లా తీసుకుంటారు? ఎక్కడికి తీసుకుంటారు? ఎలాంటి ఈక్విప్మెంట్ యూజ్ చేస్తారా? ఇప్పుడు ఎంతమంది ఉన్న టీమ్ మెంబర్స్? ఫేస్బుక్లో మానిటేషన్ ఉంది, అది యూజ్ చేసుకుంటున్నారా? యూట్యూబ్లో ఇప్పుడు షార్ట్స్ కంటెంట్ ఎక్కువ పుష్ అవుతున్నాయి, మీరు గమనించి ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ బ్రో పోడ్కాస్ట్ అని అడగంగా వచ్చేసినందుకు. థ్యాంక్ యూ అన్న పిలిచినందుకు. ఫస్ట్ ఎప్పటి నుంచో ఫోన్ మాట్లాడుతున్నాం, ఏదో యూట్యూబ్ ఆ డౌట్స్ ఈ డౌట్స్ అని చెప్పేసి ఇప్పటికైతే వచ్చేసినాం అన్నట్టు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ జర్నీ గురించి అండ్ మెయిన్గా మన ఆడియన్స్కి మెయిన్గా ఏది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే అసలు ఈ యూట్యూబ్ జర్నీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎట్లా గ్రోత్ అవుతున్నారు, ఎట్లా వీడియో కంటెంట్ మీరు ప్లాన్ చేస్తారు. సో ఇదంతా మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం బ్రో. ఓకే అన్న. సో ఫస్ట్ క్వశ్చన్, అసలు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచన ఎట్లా వచ్చింది బ్రో? అసలు ఆలోచన అంటే 2017లో ఫస్ట్ ఒక ఛానల్ క్రియేట్ చేసినాం, ఎంటర్టైన్మెంట్ ఛానల్. మిమ్మల్ని చూసే అది. ఆ ఛానల్ పేరు ఇట్స్ మై విలేజ్ టైమ్ అని చెప్పేసి. అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయినాం మేము. ఓకే, ఏది మీరు ఏదో ఎలక్షన్స్ వీడియో తీసిర్రు, ఆ వీడియో మేము చిన్నపిల్లలతో తీద్దామన్నట్టుగా మన కాంటాక్ట్ అయ్యండి. మిమ్మల్ని మీరు పర్మిషన్ కూడా ఇచ్చారు మెయిల్ చేస్తే. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల తీయలేకపోయినాం, కంటిన్యూ చేయలేకపోయినాం. ఆ తర్వాత కొద్దిగా వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయినాం. ఆ ఛానల్ కూడా మంచిగా నడిచింది, 1 lakh 2 lakh వ్యూస్ వస్తుండే ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ. అది మానిటైజేషన్ పోయింది అంది. తర్వాత మేము వేరే వర్క్ చూసుకున్నాం, ఇది మనతో కాదని చెప్పేసి 18-19లో మా అన్న ఒక చిన్న టెక్ ఛానల్ ఓపెన్ చేసిండు. అది చిన్నగా గ్రో అయింది. దాని మీద నుంచి కొద్దిగా మాకు యూట్యూబ్ మీద హోప్స్ వచ్చి మళ్ళీ అది మానిటైజ్ అయింది. దాని నుంచి కొన్ని డబ్బులు కూడా వచ్చినాయి అన్నట్టు. తర్వాత ఇంకా ఏదైనా మంచిగా చేద్దాం అన్న పర్పస్లో 2022లో ఈ ఛానల్ స్టార్ట్ చేసినాం. ఇక ఎక్స్పెరిమెంట్ ఛానల్ ఎట్లా నమ్మకం వచ్చింది అసలు? ఎందుకంటే హిందీలో కొన్ని ఉన్నాయి, తెలుగు అసలు ఏనే లేవు. మేబీ 1-2 అది కూడా చిన్న చేస్తున్నారు అన్నట్టు. మీకు కంపల్సరీ హిట్ అవుతుంది అని చెప్పేసి ఎట్లా అనిపించింది? మేమేమనుకున్నామంటే ఇక అంతకుముందు వ్యవసాయం చేసేవాళ్ళము, ఇక పర్టికులర్గా ఏదైనా ఒక స్టార్ట్ చేద్దామని చెప్పేసి యూట్యూబ్లోనే మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక ఛానల్ ఉంది కదా అన్న అప్పటికే మా దగ్గర, దాని నుంచి కొద్దిగా డబ్బులు వస్తున్నాయి. సో ఏదైనా మంచి ఛానల్ స్టార్ట్ చేయాలని చూస్తే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ అనుకున్నాం, మీరున్నారు పెద్దోళ్ళు. తర్వాత గేమింగ్ అనుకున్నాం, దానిలో పెద్దోళ్ళు ఉన్నారు. తర్వాత టెక్ అనుకున్నాం, ప్రధానంగా వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. అట్లా చాలా కేటగిరీలు చూసినాము, దేంట్లో చేద్దాం పర్టికులర్గా అని చెప్పేసి. మన దాంట్లో లేని ఒక కేటగిరీ ఏంది అప్పుడు ఆ టైంలో ఎక్స్పెరిమెంట్స్. దీంట్లో తక్కువ మంది చేస్తారు, ఎందుకంటే ఖర్చు బాగా అవుతుంది కాబట్టి. సో అట్లా మేము ఒక 10 lakhs దాకా అనుకున్నాం, ఇంత ఖర్చు పెడదాం, వస్తారా అని లేకుండా లేదు, అయితే కానీ లేకుండా ఒక స్టెప్ వేద్దాం, ఒకవేళ సక్సెస్ అయితే అవుతుంది, లేకుండా లేదని మా నాయన మంచిగా ఆలోచించుకొని స్టెప్ వేసినాం, సక్సెస్ అయింది. అంత నమ్మకం ఎట్లా బ్రో? అంటే 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అసలు ఇంత ఇది అట్లా ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ కానీ లేకపోతే, ఎందుకంటే మీరు ట్రెడిషనల్ జాబ్ గా ఇది కంప్లీట్ డిఫరెంట్ గా, సో అంత నమ్మకంతో ఎట్లా స్టార్ట్ చేశారు? అంటే మాకు బ్యాకప్ ఉంది కదా ఆల్రెడీ, ఒకటి ఇది కాకుండా టెక్ ఛానల్ ఉంది, అది కాకుండా వ్యవసాయం ఉంది. అట్లా అన్నట్టుగా మళ్ళీ మాకు ఇక మేము ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినాం అంటే మా అన్న నేను ఖచ్చితంగా దాన్ని ఇక సక్సెస్ అయ్యేదాకా ఇడిచిపెట్టాం. ఖచ్చితంగా ఫుల్ డెడికేషన్ తోని మొత్తం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి తీస్తాం. సో అదే నమ్మకం, మళ్ళీ వీళ్ళ సపోర్ట్ మెల్లగా గ్రో అవ్వకుండా వచ్చింది. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము, ఓవర్ నైట్ లో వచ్చిన సక్సెస్ అయితే కాదు ఇది. సో 3 years తర్వాత ఇప్పుడు 1 million 10,000 వ్యూస్ కాన్స్టెంట్ గా వచ్చాడు, 50,000 వ్యూస్ కాన్స్టెంట్ గా వచ్చాడు, తర్వాత 1 lakh వ్యూస్ కాన్స్టెంట్ గా వచ్చాడు, ఇప్పుడు 2-3 lakhs వ్యూస్ కాన్స్టెంట్ గా వస్తా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇట్లా డిసప్పాయింట్మెంట్ అయిన సందర్భాలు ఉన్నాయా ఇట్లా చేసేటప్పుడు? డిసప్పాయింట్మెంట్ అంటే కొన్ని వీడియోలు మనకి ఎట్లుంటా అన్న హిట్ అవుతుందేమో అని చెప్పేసి మొత్తం 4-5 days ఫుల్ ఎఫర్ట్స్ పెడతాం. నేనే కాదు, మా టీం వాళ్ళు కూడా వాళ్ళందరుగా డే అండ్ నైట్ ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటాం.
అసలు వీడియో మీద 30,000-40,000 ఒక వీడియో పైన ఖర్చు పెట్టి మనము దాన్ని మేము అనుకున్నట్టుగా తీసి అప్లోడ్ చేసిన తర్వాత దానికి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మరీ తక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకో, అసలు వాటికి అనిపిస్తుంది డిసప్పాయింట్మెంట్. ఇక మిగిలిన అన్ని నార్మల్గా యావరేజ్ వ్యూస్ వస్తూనే ఉంటాయి అన్న 200K 200కి ఇప్పుడు వస్తున్నాయి. బట్ స్టార్టింగ్లో అయితే కొంచెం ఇప్పుడు 10 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సరే అనుకున్నారు. బట్ మీ స్టార్టింగ్ హ్యూజ్ వ్యూవర్షిప్ అయితే స్టార్ట్ చేయలేదు. సో ఆ టైంలో ఎట్లా ఫేస్ చేసారు? ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ అంటే పెట్టుకుంటూనే ఉండాలి పైసలు, అది కంపల్సరీ. సో అప్పుడు ఎట్లా మీరు ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేసారు అప్పుడు? అంటే మేము స్టార్టింగ్లో ఫస్ట్ 10 lakhs పెడదామన్నట్టు అనుకోలేదు. ఫస్ట్ ఇట్లా చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే పోయినామన్నట్టు. ఫస్ట్ 1,000, 2,000 అట్లా ఇన్వెస్ట్ చేసినాం. 2-3 వేలు తీసినాం. అప్పుడు కొద్దిగా రీచ్ వచ్చినట్టు అనిపించింది. తర్వాత ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఆపేసినాం ఛానల్ని ఒక 1 month దాకా. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాం. 40,000 పెట్టి క్రాకర్స్ ఒకటి తీసుకొచ్చినాం. ఆ వీడియోలో నుంచి బూస్టప్ వచ్చింది. కొద్దిగా ఛానల్ గ్రో అవుట్ స్టార్ట్ చేసింది. అట్నే ఇన్వెస్ట్ చేసుకుంటూ అన్నట్టు మానిటైజేషన్ డబ్బులు మా చేతిలో పడేసరికి 10 లక్షల దాకా అయింది ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఫస్ట్ మనీ వచ్చేసరికి. ఓకే, ఇంట్లో ఏమన్నా అనలేదా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? మా బాప్ ఏమన్నాడు, మా బాప్ మేము ఏది చేసినా సపోర్ట్ చేస్తాడు, ఫుల్ సపోర్ట్. ఓకే, అమ్మ? మా అమ్మ కూడా ఫుల్ సపోర్ట్. ఎందుకు అట్లా అంత నమ్మకం ఎట్లా? ఇక అంతే, చిన్నప్పటి నుంచి అంతే. ఏది చేసినా సపోర్ట్ చేస్తారు మంచిగా. అంటే మా వాళ్ళ సపోర్ట్ ఉన్నది కాబట్టి మేము ఇంత గిటాన్ కాగలిగినాం, అదొక మెయిన్ ఫ్యాక్టర్. ఓకే, అంటే నార్మల్గా ఎడ్యుకేషన్ ఎంతవరకు చేశారు ఇప్పుడు మీరు? ఎడ్యుకేషన్ అన్న నేను ఇంటర్లో 2 చేసిన, ఒకటి ఎంఈసీ ఒకటి ఎంపీసీ. 2 ఉంటాయా? అంటే కాదు, నాకు ఎంపీసీ అవసరం వచ్చిన తర్వాత ఎంపీసీ చేసిన. మళ్ళీ డిగ్రీలు ఫస్ట్ బీకామ్ చేసిన, బీకామ్ జనరల్. సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ, దాన్ని వదిలిపెట్టేసిన. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా బీకామ్ కంప్యూటర్స్, ఇప్పుడు ఫైనల్ ఇయర్. ఫుల్ టైమా? ఫుల్ టైం రెగ్యులర్. ఓకే, ఇది నడుస్తూనే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది. ఎడ్యుకేషన్ అయితే ఇష్టపెట్టలేదు. ఇంట్లో నార్మల్ మినిమం ఒక డిగ్రీ అని ఉండాలి కదా ఇవన్నీ చేసుకుంటారని అదైతే అంటారు కదా, మరి అప్పుడు అట్లా ఇంట్లో అడగలేదా అని? అంటే అప్పుడు నేను వేరే పని మీద ఉన్నప్పుడు నాకు చేసే లేకుండే, టైం లేకుండే. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షనే లేకుండే అక్కడ కంటిన్యూ చేయడానికి. సెకండ్ ఇయర్ అయిపోగానే ఇట్స్ పెట్టేసినప్పుడు. ఇప్పుడు 10 years తర్వాత మళ్ళీ ఏమైందంటే దాన్నే కంటిన్యూ చేద్దామంటే ఆప్షన్ లేదని చెప్పారు. సో అట్లా ఇక మళ్ళీ స్టార్ట్ చేసిన అన్నట్టు. సో మీరు మీ అన్న ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు కదా? ఇద్దరం. సో దీనికి కంటెంట్ క్రియేషన్ సైడ్ ఎవరు ఉంటారు, ఎడిటింగ్ సైడ్ ఎవరు ఉంటారు, అండ్ టేకింగ్ సైడ్ ఎవరు ఉంటారు, అండ్ ఎక్కువ మీ ప్రజెంటేషన్ అయితే మీరు ఎక్కువ కనిపిస్తారు? నేనే కనిపిస్తారు. సో అసలు మొత్తం ఒక వర్క్ ఫ్లో అనేది ఎట్లా జరుగుతుంది మీది? స్టార్టింగ్ లా టెక్ ఛానల్ ఉన్నప్పుడు ఎట్లుండే అంటే వాయిస్ ఓవర్ వీడియోస్ ఉంటుండే మొత్తం, అంటే కనబడకుండా వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంటుండే. దాంట్లో అన్న పర్ఫెక్ట్ ఉండు. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఏమైంది అంటే ఒక వీడియో అన్న చెప్తుండే, నేను దిద్దుండి, మళ్ళీ ఒక వీడియో నేను చెప్తుంటే అన్న తీస్తుండే, అట్లే చేసినాం. కొద్ది రోజుల తర్వాత అన్న ఏమనంటే కెమెరా ముంగట నాకు చెప్పొస్తలేదు, వీడియో అన్న మంచిగా తీస్తాను, నాకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో నేను వీడియోనే తీస్తా, నువ్వు చెప్పు అన్నట్టుగా చెప్పిండు. మన చాలా స్టార్టింగ్ వీడియోలు చూస్తే నవీన చచ్చిపోతారు, అట్లుంటే వీడియో నాకు చెప్పనే రాదు. ఫ్రెండ్స్ అని 10-15 సార్లు అంటే ఒక్క సెంటెన్స్కి. సో అట్లే చెప్పంగా ఇప్పుడు ఏదైనా సరే మాకు స్క్రిప్ట్ ఇదంతా ఏముండదు, ఇక డైరెక్ట్ అటాక్. ఏదైనా సరే వీడియో ఏడి పోయినా సరే, ఏ వీడియో తీసినా సరే డైరెక్ట్ అటాక్. బట్ బ్రాండ్ ప్రమోషన్స్ వచ్చినప్పుడు పర్టికులర్ ఇట్లా చెప్పాలి అట్లా కొంచెం టేకింగ్ అట్లా ఏం రాలేదు ఇప్పటివరకు అయితే. మేము వచ్చినట్టే ఇస్తాం. కంటెంట్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? అంటే దేని పరంగా? ఇప్పుడు సపోజ్కి ఒక 30 days ఉన్నది, మీరు ఆల్మోస్ట్ ఎవ్రీ డే వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ వీక్లో ఏం కంటెంట్ ఇవ్వాలి, నెక్స్ట్ వీక్ ఏం కంటెంట్ ఇవ్వాలి, ఫస్ట్ ఇవాళ ఏం కంటెంట్ అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ వీక్ ఏం అప్లోడ్ చేయాలి, సో దానికోసం టీంని ఎట్లా సమకూర్చుకోవాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా. అసలు మీ కంటెంట్ అనేది అసలు ఎట్లా స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటారు, ఎట్లా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వీడియో తీస్తారు అన్నట్టు? ఇప్పుడు ఇది కంటెంట్ ఏం వీడియోలు తీయాలి ఏం కథ అని చెప్పేసి మొత్తం మాననే డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మాది 3 నెలలకు ఫర్దర్గా ఏమేమి వీడియోలు తీయాలని చెప్పేసి ఆల్రెడీ షెడ్యూల్ ఉన్నది. కొన్ని ఫెయిల్ అయిపోతాయి అలా వీడియోలు తీసినాక, ఏదో ఒక ప్రాబ్లం వచ్చి కెమెరా సరిగా రాకనా, వాయిస్ సరిగా రాకనా, ఎక్స్పెక్టేషన్ మొత్తం పెట్టినాక ఫెయిల్ అవుడా ఎక్స్పెరిమెంట్, ఏదో ఒకటి అట్లా జరిగి ఖరాబ్ అయిపోతాయి వీడియోలు. కొన్ని స్పెషల్ కూడా తీస్తాం, కానీ 3 monthsకి వీడియోస్ ఆల్రెడీ మై రెడీ అయి ఉన్నాయి, అంటే ఏ వీడియో తీయాలని చెప్పేసి. సో దాని ప్రకారం మేము ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు వీడియో అయిపోయింది, చిన్న వీడియో ఒకవేళ అయిపోతే నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసేస్తాం. సపోజ్ ఒక 1 week తీసుకుందాం. 1 weekలో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 7 daysలో కొన్ని లో ఎఫర్ట్ వీడియోస్ ఉంటాయి, కొంచెం హై ఎఫర్ట్ వీడియోస్ ఉంటాయి, డిఫరెంట్. బట్ ఎవ్రీడే అయితే వీడియో మీరు అప్లోడ్ చేయాలి. సో దానికి ఎట్లా మీరు ప్లాన్ చేసుకుని అప్లోడ్ చేస్తారు? ఛానల్ మేము ఎట్లా చేసినామంటే స్టార్టింగ్ నుంచి సండే క్యాంపింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం, ఎందుకంటే సండే రోజు అందరికి టైం దొరుకుతుంది కాబట్టి. మొత్తం మాది ఫ్యామిలీ బేస్డ్ ఛానల్, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు, టీవీ ఆడియన్స్ 70%. సో వాళ్ళ కోసం చేస్తామంటే సండే క్యాంపింగ్ వీడియో అప్లోడ్ చేస్తాం. సండే అయిపోగానే నెక్స్ట్ డే
ఏదైనా ఛాలెంజ్ ఇస్తాం చిన్న వీడియో. దాని తర్వాత ఆ రోజు టైం దొరుకుతుంది ఛాలెంజ్ ఇచ్చిన వీడియో రోజు. ఆ రోజు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకుంటాం. ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ 2-3 days టైం పడుతుంది కాబట్టి హాఫ్ డే అలా మాది వెళ్ళిపోతుంది. ప్లస్ ప్రాజెక్ట్ కూడా సగం రెడీ అయిపోతుంది. అట్లే ఇప్పుడు 2 ఎక్స్పెరిమెంట్లు అనుకుంటాం వారానికి, ఒక ఛాలెంజ్ అనుకుంటాం, మళ్ళీ ఒకటి ఏదైనా మనీ ఛాలెంజ్ లెక్క ఛాలెంజ్ పెట్టుకుంటాం. అండ్ ఇక లాస్ట్లో వస్తే ఇక హైలైట్ వీడియో సాటర్డే వచ్చిందంటే అందరు ఫ్రీగా ఉంటారు. ఏదైనా బాగా మాకు అనిపించే వీడియో, ఏదైనా పెద్ద వీడియో ఉంటాయి కదా. ఇప్పుడు మేము 7 days అనుకున్న దాంట్లో ఏదైనా ఒక పెద్ద వీడియో ఉంటుంది. మొన్న టెస్లా కార్ అని చెప్పి చేసేది చేస్తారు, తయారు చేస్తున్నాం. అది వస్తుంది పార్ట్. ఎప్పుడు వస్తుంది అది? నెక్స్ట్ వీక్ వస్తుంది అన్న. మ్యాక్స్ మొత్తం చేసిన తర్వాత పాటలు వేసుకుంటారు లేకపోతే లేదన్న, ఇది ఎంత అయితే అయిపోతుందో అంత అప్లోడ్ చేస్తాం. గీదాకు ఒక పార్ట్ అనుకుంటాం, టైర్లు ఎక్కించిన తర్వాత ఒక పార్ట్, ఇంజన్లు సెట్ అయిన తర్వాత ఒక పార్ట్, అట్లా పార్ట్ వైజ్ పోతా ఉంటాయి. ఓకే. ఐడియాస్ ఎట్లా తీసుకుంటారు, ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు? ఐడియాస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని చాట్ జీపీటీ నుంచి వస్తున్నాయి. ఓకే. ఇక అంతకుముందుకి ఇక మాకు ఏదనిపిస్తా చేస్తాం అన్న. ఇప్పుడు ఏదైనా మా కారు ఉంది, మా కదా వాళ్ళ పలగొడతాం. ఏదైనా బండి ఉంది దాన్ని పొక్కసాలు వేయాలంటే వేస్తాం. మాకు ఏదనిపిస్తా చేస్తాం. ఇక కొన్ని వీడియోలు టిక్ టాక్ లలో అక్కడ ఇక్కడ వస్తూ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్ లో అయినా సబ్స్క్రైబర్ వాళ్ళే షేర్ చేస్తూ ఉంటారు. కొన్ని ఐడియాలు కామెంట్లు చేస్తూ ఉంటారు. మాక్సిమం సబ్స్క్రైబర్స్ అడిగే వీడియోలు ఉంటాయి. ఇక కొన్ని వాళ్ళు అడిగేటి ఎట్లుంటాయి అవి వేయలేకపోతాం అన్నట్టు. జనాల నుంచి వచ్చే ఐడియాలు ఉంటాయి. కొన్ని యూట్యూబ్లు ఉంటాయి, అంటే వేరే వాళ్ళు చేసినాయి, దాన్ని మా స్టైల్లో మేము మాడిఫై చేసి చేస్తాం అన్నట్టు. నార్మల్ గా ఇప్పుడు మీరు చేసేది ఎక్స్పెరిమెంట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇప్పుడు భయపడరా యూట్యూబ్ లో కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని చెప్పేసి కొన్ని డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. మరి డేంజర్ ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా కొన్ని యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్స్ కూడా పడతా ఉంటాయి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసారా మీరు? స్ట్రైక్లు ఏం వల్లే ఇప్పటి నుంచి యూట్యూబ్ తరపు నుంచి ఏం స్ట్రైక్లు వాళ్ళేది ఇప్పటి వరకు అయితే. కాకపోతే అన్ని ఏజ్ రిస్ట్రిక్షన్ అయిపోతాయి మా వీడియోలు. అదే అట్లాంటి ఒక్క రోజు కూడా నడవదు వీడియో. దీపావళి వీడియోలు రీచ్ వెళ్ళిపోతాయి, కాకపోతే ఒక్క రోజు కూడా నడవదు, ఏజ్ రిస్ట్రిక్షన్ అయిపోతాయి అవి. సో అట్లాంటి వాటికి ఎట్లా మీరు వేయనట్టే, అది ఏజ్ రిస్ట్రిక్షన్ అయిందంటే దాన్ని అప్పీల్ చేస్తే ఒకసారి కొన్ని వీడియోస్ వస్తాయి, ఏజ్ రిస్ట్రిక్షన్ తీసేస్తాడు, కొన్ని వీడియోస్ తీసేయడు. అప్పటికి మీరు రీచ్ తగ్గిపోద్ది కదా, అది పడ్డట్టే ఇక, దానికి ఏం చేయలేము ఇక. ఆ వీడియో పోయినట్టే, పెట్టిన పైసలని. అంటే ఎట్లాంటి వీడియోస్కి ఏజ్ రిస్ట్రిక్షన్స్ పడుతున్నాయి? దీపావళి క్రాకర్స్ మీద బాగా పడతాయి. ఓకే. ఆ వీడియోలు చేస్తూ ఉంటాం కదా దీపావళికి, దానికి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఇట్లా ఫైర్ కనబడే వీడియోలల్లా, ప్లస్ ఏమన్నా మనం బాగా ఏదైనా ఛాలెంజ్ అలా మేము డ్రింకింగ్ ఛాలెంజ్ చేస్తాం కదా అన్న, అవిటికి బాగా పడుతుంది ఏజ్ రిస్ట్రిక్షన్. ఎందుకంటే చిన్నపిల్లలు చూసి దాన్ని ఇమిటేట్ చేయదు కదా. ఏదో పాలసీ కూడా వచ్చింది కదా ఫుడ్ రిగార్డింగ్, బాగా తాగొద్దు, బాగా తినొద్దు అని చెప్పేసి. సో ఒక వీటి మీద వస్తుంది. ఇంకొకటి ఏదైనా ఇట్లా పేలినట్టు బాగా సౌండ్ వచ్చింది అనుకో, ఆ వీటి మీద వస్తుంది ఏజ్ రిస్ట్రిక్షన్. మాక్సిమం అన్ని రీలేనా, ఏమన్నా వీడియో కోసం ఎక్స్ట్రా షూట్ చేసుడు అట్లాంటి ఏమన్నా? ఎందుకంటే కొన్ని దాంట్లో ఇప్పుడు డ్రింకింగ్ ఛాలెంజ్ అని చెప్పేసి, లేకపోతే క్యాంపింగ్ ఛాలెంజ్ అని చెప్పేసి కొంచెం ఉన్నాయి. అవి కొద్దిగా ఎక్స్ట్రీమ్ వెదర్లో ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో వేయాల్సి వస్తుంది. సో అప్పుడు కూడా మీకు సరే నువ్వు కొంచెం కష్టపడుతూ చేస్తావు కావచ్చు, కానీ మీ టీం మెంబర్స్ ఎవరన్నా క్విట్ అవ్వకపోవడము అంటే ఏదున్నా లైవ్ లో చూపెట్టేస్తాం. మొన్న రీసెంట్ గా ఫారెస్ట్ లో క్యాంపింగ్ చేసినాం. మా వాడు ఒకటి కొత్తగా జాయిన్ అయ్యిండు, వాడు బాగా భయపడ్డాడు. వాడు ఏబట్టి ఇప్పుడు అది ఇష్టపెట్టవలసి వచ్చింది. అది ఇష్టపెట్టవలసి వస్తే చెప్తాం, అనే ఇష్టపెట్టేస్తాం వీడియో. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం ఛానల్లో. ఓకే. ఒకవేళ ఇప్పుడు పాత టీం ఎవరైతున్నారో అన్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. నేను పోదామనే దాకా ఆడికే వెళ్ళరు. ఒక్క రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ. మళ్ళీ నేను ఎంత కష్టపడుతున్నా వాళ్ళంతా కష్టపడతారు. సైకిల్ మీద ఒకటి సంథింగ్ ఎంతో డిస్టెన్స్ ఛాలెంజ్ చేశారు, కానీ పూర్తి చేయలేదు, మధ్యలో ఆపేసారు కదా. అది లాస్ట్ కు అది ఆపేయడానికి రీజన్ ఏంటి అంటే యాప్ బిస్కెట్ చేసింది. ఓకే ఓకే. మేము ఏం చేసినామంటే ఒక ల్యాబ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆడికి 180 ఏమో వచ్చింది. అక్కడ నుంచి వెళ్ళి మా ఇంటి సైడ్ పోతే 20 kilometers కంప్లీట్ అవుతుండే. మేము ఏమనుకున్నామంటే అట్నే కంటిన్యూ అవుతుందేమో అనుకున్నాం. మేము ఎక్కడైతే స్టార్ట్ చేసినామో మొత్తం హన్మకొండ, కరీంనగర్ ఇవన్నీ తిరిగి వచ్చేసి అక్కడ దాకా రాగానే ఆ ల్యాబ్ కంప్లీట్ కాగానే అది మొత్తం యాప్ అదే అయిపోయింది. ఓకే. బట్ యాప్ది ఆడియన్స్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి మీతో కూడా కంప్లీట్ చేసి కూడా చూపెట్టేస్తుండే కదా. ఇక మాకు అనిపించలేదు, ఇంట్రెస్ట్ అనిపించలేదు ఒకటేసారిగా. అదే ట్రాకింగ్ అంతా పోయిన తర్వాత జనాలు నమ్ముతారు, డిమోటివేషన్ లెక్క అయిపోయింది. ఓకే. సో ఇంత ఎక్స్ట్రీమ్ కండిషన్ చేస్తూ ఉంటారు కదా, డిఫరెంట్ ఫుడ్ ఛాలెంజెస్, ఎక్స్పెరిమెంట్స్, ఎక్కడైనా ఫెయిల్యూర్స్ జరిగినాయా? ఫెయిల్యూర్స్ జరగడం ఏమన్నా, దెబ్బలు తాకడమో లేకపోతే ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవ్వడం అట్లాంటివి ఏమన్నా? దెబ్బలు అన్న ఫుల్ తాకుతూనే ఉంటాయి మాకు. అందరికి కాట్లు అవటి ఇవటి ఉంటాయి, అందరికి ఉంటాయి. ఇప్పుడు మా టీంలో కూడా వచ్చిండు అని దూడు మొత్తం కట్ అయి ఉంటుంది. అంటే తాకుతూనే ఉంటాయి దెబ్బలు. మొన్న నీకు ఫోన్ చేసిన కదా నేను లెన్స్ అయితే తీసుకోవాలి, 12-24 లెన్స్, 2,50,000 రూపాయలు లెన్స్ వాలిపోయింది. అంటే ఒకటి పేల్చినాం అన్నట్టు, దాంట్లోకి ఒక ముక్క ఎగిరి వచ్చి లెన్స్ తాకింది, లెన్స్ వాలిపోయింది. ఒకవేళ అది మనిషికి తాకుంటే ఘోరంగా ఉంటుండే. మేము ఆడికే హ్యాపీ అయిపోయినాం, లెన్స్ వెళ్ళిపోయినా సరే ఎవరికి ఏం కాలేదని చెప్పేసి. ఈక్విప్మెంట్ డ్యామేజ్ అయితేనే ఉంటాయి. గోప్రోలో అయితే మాకు లెక్కనే లేదు. గోప్రోలో ఒకటి, మైక్లో ఒకటి. మైక్లో వర్షంలో వీడియో తీస్తుంటాం, కొద్దిగా వాటర్ డ్రాప్స్ పడాయంటే దాని మీద అది కథమే ఇక. ఓకే. మరి సేఫ్టీ చూసుకోరా? మరి సేఫ్టీగా చూసుకుంటాం మాక్సిమం, కానీ కొన్ని ఎట్లయితే అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము అన్నట్టు. అట్లయితే
దానికి ఏం చేయలేము ఇక. అట్లా ఎవరన్నా ఇప్పుడు సరే మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ సపోర్ట్ ఉన్నది ఒక చేస్తున్నారు అయితే, కానీ మీ టీం మెంబర్స్ భయపడడం కానీ అరే ఇది రిస్క్ ఉందిరా బాబు వాళ్ళని పంపి అన్న, పంపారా? ఏ తయారు చేసినా సరే ఏది చేసినా సరే ఫస్ట్ నేను పోతా. ఓకే ఒకవేళ నాకు కరెక్ట్ ఓకే అనిపించింది అనుకో వాళ్ళని పంపిస్తా, ఓకే. ఏదైనా సరే అది. సో ఫస్ట్ రిస్క్ అయితే మీరు తీసుకుంటారు? ఫస్ట్ నేనే మీరు తీసుకుంటా, మీ అన్నయ్య నేనే తీసుకుంటా. ఫస్ట్ మీరే తీసుకుంటారు? మా అన్న వీడియో తీస్తుంటాడు, మా అన్న కూడా ఎక్స్ట్రీమ్ తీరేంగా అని చెప్తాడు. ఓకే. ఆ తర్వాత వాళ్ళని పంపిస్తా. ఇప్పుడు కంటెంట్ ఐడియాస్ కోసం ఉమ్. సరే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి లేకపోతే సంథింగ్ చాట్ జీపీటీ వెళ్ళి చూసుకున్నాను. వేరే యూట్యూబ్ ఛానల్స్ నుంచి కూడా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీ ఛానల్ చూస్తే నాకు ఎక్కువ మిస్టర్ బీస్ట్ ఎక్కువ గుర్తుకొస్తాడు. ఆ, అది ఎక్స్ట్రీమ్, అదే పెద్ద లెవెల్. ఎందుకంటే మీరు కూడా వన్ డే హోటల్ ఛాలెంజెస్ అని చెప్పేసి వన్ నైట్ ఇన్ ఫారెస్ట్ అని సంథింగ్ మీరు అట్లా చేసారు కదా. సో అట్లా వేరే యూట్యూబ్ ఛానల్ నుంచి ఏమైనా ఇన్స్పైర్ కంటెంట్ తీసుకుంటారు? ఎందుకంటే హిందీలో క్రేజీ XYZ అని లేకపోతే చాలా చాలా ఉన్నాయి ఛానల్. అట్లా ఏమన్నా తీసుకుంటారు కంటెంట్ అక్కడికి వెళ్ళి? అంటే అన్న ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసింది, ఐడియా వచ్చింది మాకు, వాళ్ళని చూసిన తర్వాతనే ఐడియా వచ్చింది ఇట్లా ఒక ఛానల్ ఒక కేటగిరీ తెలుగులో క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి. వాళ్ళందరూ నాకు తెలుసు, అందరు కాంటాక్ట్ నెంబర్ల దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మిషన్ హ్యాకర్ కావచ్చు, క్రేజీ XYZ కావచ్చు, ఎంతమంది ఉన్నారో అందరు కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. ఒకప్పుడు నాకు స్ట్రైక్ పడ్డప్పుడు వాళ్ళ నుంచి స్ట్రైక్ వస్తే వాళ్ళతో మాట్లాడి స్ట్రైక్ తీసేపించుకున్నా. మస్తు అట్లా ఇష్యూస్ అయినాయి. కానీ వాళ్ళని చూసిన తర్వాత నేను స్టార్ట్ చేసిన. నా ఫ్యూచర్ ఎట్లుంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది నా కరెక్ట్ టీం ఫామ్ అయినాక, ఇప్పుడు ఉన్న వాళ్ళే కాదు ఇంకా కొంతమంది ఫామ్ అయినాక మిస్టర్ బీస్ట్ వీడియోలు ఎట్లుంటాయో అట్లా తెలుగులో తీయాలి అన్న డ్రీమ్ అన్న. తెలుగులో అది తర్వాత ఇక దానికి ఫస్ట్ తెలుగులో తీయాలని ఉన్నది నాకు. ఎందుకంటే మిస్టర్ బీస్ట్ కూడా ఇంగ్లీష్లో తీసి మల్టిపుల్ ఒక 20-30 లాంగ్వేజ్ డబ్బింగ్ చేసి చేస్తుండే కదా. సో మీరు కూడా దాన్ని ఏమంటారు తెలుగులో తీసుకుంటూ దాన్ని ఇంకో 10-20 లాంగ్వేజ్ డబ్ చేసుకుంటే అక్కడ రిలీజ్ చేయొచ్చు అని. ఇప్పుడు టెస్లా కార్ తయారు చేస్తున్నాం మేము. అది ఒకవేళ దాన్ని హిందీలో వేసిన ఇప్పుడు ఎవరు తయారు చేయలే, ఫస్ట్ మేమే తయారు చేస్తున్నాం ఇండియా. దాన్ని మనం హిందీలో కన్వర్ట్ చేసిన మలయాళం, కన్నడ, మరాఠీ ఇవన్నిటిలా కన్వర్ట్ చేస్తే డబ్బింగ్ అయిపోతే మా వస్తుంది అక్కడ రీచ్. అంటే దానికి కొంచెం డిఫరెంట్ ఎడిటింగ్ అయిపోయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరితో మీ టీం మెంబర్స్ డబ్బింగ్ చేపిస్తే కొంచెం కష్టం అవుతుంది. మీరు మెయిన్ హోస్ట్గా ఉండి దాన్ని డబ్బు చేయించేసి కొంచెం డిఫరెంట్గా ఎడిటింగ్ చేసేసి, ఇప్పుడు మిస్టర్ బీస్ట్ పెద్ద పెద్ద వీడియో ఫట్ ఎడిటింగ్ చేస్తాడు కదా. సో అట్లా చేస్తే మంచి స్కోప్ ఉంటుంది. మీరు టీం ఎట్లా ఫామ్ చేసుకుంటూ వస్తున్నారు? టీం అంటే అన్న స్టార్టింగ్లో ఇప్పుడు ఫస్ట్ రిక్వైర్మెంట్ చిన్న ఉన్నప్పుడు ఒక్కరితో వెళ్ళిపోయింది, తర్వాత ఇద్దరితో వెళ్ళిపోయింది, తర్వాత ముగ్గురితో వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రిక్వైర్మెంట్కి అయితే నాకు ఖచ్చితంగా వెల్డర్లు కావాలి, ఒక ఇద్దరన్నా కావాలి, కెమెరామెన్ సపరేట్ కావాలి తీయని ఖచ్చితంగా. ఇట్నే ఫర్దర్ ఎలక్ట్రీషియన్ కావాలి. ఇప్పుడు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తారు, ఎడిటర్ మెయిన్ అవసరం. మీరే చేస్తారు ఎడిటింగ్? ఇంకో ఎడిటర్ ఉన్నారా? స్టార్టింగ్ లో నేను చేసేవాడిని. ఇప్పుడు మా బొమ్మర్దున్నాడు విజయ్ అని చెప్పేసి, వానికి ఏం రా కంట్రోల్ సియొత్తే ఏమవుతుందో కూడా తెలియదు. అసలు కూర్చుని పెట్టి వానికి మొత్తం ఎడిటింగ్ నేర్పించినప్పుడు అన్ని ఏ ఛానల్ వీడియో అప్లోడ్ అయినా అది మొత్తం వాడే చేస్తాడు. ఓకే ఓకే. ఇంకా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు టీం మెంబర్స్? ఇప్పుడు 13 మెంబర్స్ దాకా ఉన్నాం. 13 మెంబర్స్ ఫుల్ టైమ్ ఇక నాన్ స్టాప్ యాక్షన్. ఎందుకంటే మీది ఒక 9 to 5 జాబ్ లెక్క కాదు. పోతారు డే అండ్ నైట్ క్యాంపింగ్ చేస్తారు, అటు చేస్తారు ఇటు చేస్తారు డైలీ. మీతో ఇప్పుడు ఇక్కడ మీకు వచ్చిరంటే మీ టీం వచ్చినట్టు అక్కడ ఇంకో టీం నడుస్తుంది ఇంకొక? లేదు ఇప్పుడు ఏం లేదు, అందరిని పట్టుకొచ్చినాయి, మిమ్మల్ని కలుస్తారు అన్నట్టుగా, ఇక్కడ చూస్తారు అన్నట్టుగా. ఓకే ఓకే. ఈ టీమ్ మెంబర్స్ ఫార్మింగ్ లో మీరు మెయిన్ గా ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటివి? మెయిన్ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే అన్న, ఇప్పుడు నేను యూట్యూబ్ లోకి వచ్చినప్పటి నుంచి మీరు కంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు అంతా తెలుసు ఆల్రెడీ. మేము మీ లెక్కనే, దాంట్లో కొత్తగా ఏం లేదు. నేను యూట్యూబ్ లో చూసింది ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా సరే బయట నుంచి వెళ్ళి తీసుకుంటే ఎట్లున్నారు అంటే, మన దాంట్లోకి వస్తారు, పని నేర్చుకుంటారు, అంటే కొద్దిగా ఫేమ్ అయ్యేదాకా మనతో పని చేసినట్టుగా చేస్తారు. కొద్దిగా ఫేమ్ అయ్యి జనాల పోగానే ఇష్ట పెట్టేస్తారా క్లాస్. ఇట్లున్నారన్న మాక్సిమం ఇప్పుడు నేను చూసిన వాళ్ళు అందరూ సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసారా? ఎవరు మీ టీంలో కూడా మొత్తం ఇట్లే మాక్సిమం. ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరూ అట్లే ఉన్నారు. నేను కొత్తగా తీసుకున్న వాళ్ళని కూడా ఒక 5-6 కూడా నేను తీసేసిన టీంలోకి ఇచ్చిన, వద్దాను కెమెరా ముందర రాకముందుకే మాక్సిమం ఇట్లే ఉన్నారు అందరూ. ఓకే. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు మరి? హ్యాండిల్ అంటే ఇక మీ నుంచి నేను ఒక ఐడియా తీసుకున్న ఆ రోజు, అదే ఇంప్లిమెంట్ చేసిన. అందరికి 3 years అగ్రిమెంట్ రాపించుకున్నా. 3 years తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకొని నేను పని నేర్పించి నేను ఫేమస్ చేసినందుకు, 10 మందికి తెలిసేటట్టు చేసినందుకు నా దగ్గర 3 సంవత్సరాలు వర్క్ చేయాలన్నట్టుగా అగ్రిమెంట్ రాపించుకొని చేసుకుంటాను. ఇప్పుడు అయితే సెట్ అయినా? ఇప్పుడు సెట్ అన్న, ఇప్పుడు ఏ టెన్షన్ లేదు. ఇప్పుడు ఎవ్రీడే మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నారు కదా, ఎందుకు కొంత ఇప్పుడు సపోజ్కి మిస్టర్ బీస్ట్ తీసుకున్నా లేకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్ తీసుకున్నా వాళ్ళు ఎవ్రీడే అప్లోడ్ చేస్తారు. ఎక్స్పెరిమెంట్ ఛానల్స్ మెయిన్గా ఎక్స్పెరిమెంట్ ఛానల్స్ ఎవ్రీడే అప్లోడ్ చేయడం అనేది చాలా చాలా రిస్కీ థింగ్. సరే నువ్వు డైలీ బ్లాగ్ తీసుకోవాలి అయితే ఎట్లా తిరిగా వాళ్ళ ఇంట్లో అయింది, మా ఇంట్లో పండుగ అయింది, లేకపోతే ఏదో అని చెప్పి తీసేసుకుంటారు, లేకపోతే ఏదో కేటగిరీ అయితే చేసుకోవచ్చు. బట్ ఇది ఎక్స్పెరిమెంట్ ఛానల్ అనేది ఎవ్రీడే ఎక్స్పెరిమెంట్ చేయడం, ఎవ్రీడే ఏదో ఒక ఛాలెంజ్ చేయడం అనేది హ్యూజ్ రిస్క్. సో ఇంత రిస్క్ తీసుకునే వాళ్ళు మంచిగా వీక్లీ 1 వీడియోనా
బట్ వీక్లీ 2 వీడియోస్ అన్న కొంచెం కేర్ఫుల్గా కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఎందుకు డైలీ ఎవ్రీడే ఒక వీడియో ఎందుకు? స్టార్టింగ్ నుంచి అట్నే నడుస్తుంది. ఒక రోజు నేను మీ దగ్గరకు వచ్చిన మైక్ ప్రాబ్లంతో, అవును. ఆ రోజు చెప్పారు ఇట్లా చేయకుర్రి, 1 వీక్ ఒక వీడియో అప్లోడ్ చేయర్రి, 3 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేయర్రి అని చెప్పేసి ఇడికైనా వినాక అదే ప్లాన్ చేసినాం. తగ్గిపోయిన వ్యూవర్షిప్. 3 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేసాం. మంచిగా ఎట్లా అంటే మొత్తం నీట్గా దానికి ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకొని స్క్రిప్ట్ లెక్క రాసుకొని ఆ 2-3 వీడియోస్కి రాసుకున్నాం స్క్రిప్ట్, ఇట్లా తీయాలి గీగి షార్ట్లు తీయాలని చెప్పేసి. మేము అంతా వేసి పెట్టినా కానీ గదే 200K వ్యూస్. ఓకే. మేము ఒకవేళ డైరెక్ట్ రెగ్యులర్గా తీసినా కానీ గదే 200K వ్యూస్. ఒకవేళ నేను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఒక రోజు వీడియో పెట్టలేము. మొన్న ఆ రోజు నాకు ఫీవర్ వచ్చింది, అది పెట్టకుంటే దగ్గర ఇన్స్టాగ్రామ్లో ఒక 50-60 మంది, యూట్యూబ్ వీడియోల కింద అవే కామెంట్లు, నా నంబర్ ఎవరి దగ్గర ఉందో అందరూ మెసేజ్ పెట్టు, వీడియో ఎందుకు పెట్టలే. ఖచ్చితంగా వీడియో కావాలి రోజు. పాపం మీ స్ట్రగుల్ మీద ఆడియన్స్ అర్థం చేసుకుంటారా? ఎందుకంటే నాకు తెలుసు మీరు ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నావు అండ్ అంత ఎనర్జీ ఎవ్రీథింగ్ పెట్టేస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఓకే. బట్ ఇదే కంటిన్యూ వర్క్ అవుతుంది అనుకుంటున్నావు ఇట్లా? లేదన్న, అదే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎట్లా అంటే స్ట్రెస్, నిద్ర కూడా ఉండే నాకు తెలిసి. అసలు ఆ మామ ఉంటుంది, అస్తవ్యస్తం ఉంటుంది డైలీ షెడ్యూల్. నాకు తెలిసి ఈక్విప్మెంట్ ఇష్టం వచ్చినట్టు ఇంట్లో పడేసి ఉంటాయి కావచ్చు, అసలు సామాన్ ఎట్లా ఇష్టం వచ్చి పడేసి ఉంటాయి. అసలు ఇంత రిస్క్ ఇప్పుడు తీసుకోగలుగుతున్నాం, బట్ ఇది కంటిన్యూ చేయగలుగుతావు రెగ్యులర్గా? ఇప్పుడు అయితే నడుస్తుంది అన్న, ఇంకొక 6 months 1 year ఇట్లే నడుస్తుంది రెగ్యులర్గా వీడియోస్ పెడతా. తర్వాత ఇక పెద్ద ప్లాన్ చేస్తున్నా. ఓకే. చెప్పినా కానీ ఆల్రెడీ మిస్టర్ బీస్ట్ కంటెంట్ ఎట్లుంటుందో అంత రేంజ్ లా కాకపోయినా కానీ చేయొచ్చు బ్రో, అట్లా చేద్దామని నా ఐడియా అన్న. ఒక మంచి పర్టికులర్ టాపిక్స్ టెస్లా కార్ తయారు చేసిన. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ మిస్టర్ బీస్టే ఉంది అనుకున్నాం సరే, హై కాస్ట్ వీడియోస్ పక్కన పెట్టేస్తే అతను కొన్ని డిఫరెంట్ ఛాలెంజెస్ చేసిండు. ఏది మీరు కూడా కొన్ని ట్రై చేసిరు, అవి ఏది భూమిలో పడుకునేదా ఛాలెంజ్, అట్లాంటి ఛాలెంజెస్, లేకపోతే కొన్ని ఫుడ్ తినకుండా సంథింగ్ ఏదో కొన్ని ఛాలెంజెస్ చేసిండు. అది కాస్ట్లీ ఛాలెంజెస్ కాదు, బట్ రిస్కీ ఛాలెంజ్, రిస్కీ అండ్ మన ఫిజికల్ స్టెమినాకి మెంటల్ దాని ఏమంటారు ఎవ్రీథింగ్ సంబంధించిన ఛాలెంజ్. సో అట్లాంటివి కూడా చేయొచ్చు, బట్ ఆ సింపుల్ టాస్క్ ఏం కాదు అది. ఎందుకంటే ఇప్పుడు దీనికి వీడియో ఐడియా ఎట్లనో కంటెంట్ తీయడం ఎట్లనో ఆ తీసే పర్సన్ ఎక్స్ట్రీమ్ గా, అంటే నేను అదంటలేను వాళ్ళ లెక్క, అంటే ప్రొడక్షన్ పరంగా అంటున్నా, క్వాలిటీ ప్రొడక్షన్ పరంగా మెంటాలిటీ పరంగా కూడా అవసరమే కదా, ఎందుకంటే మీరు చేసే వీడియోస్ అవే ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ సిమిలర్ గా వేయగలుగుతాను. వాళ్ళు ఏ ఛాలెంజ్ ఇప్పుడు ఆయన 7 days ఒక దాంట్లో పర్టికులర్ రూమ్ లో ఉన్నాడు, వైట్ రూమ్ లో 7 days నేను ఉండగలుగుతా, ఆ వీడియో చేయగలుగుతా. కానీ నా అవుట్పుట్ వేరే ఉంటది, వాళ్ళ అవుట్పుట్ కి నేను మ్యాచ్ చేయలేను దాన్ని. డబ్బింగ్ కావచ్చు, వీడియోగ్రఫీ కావచ్చు కదా అంటున్నా నేను, వాయిస్ ఓవర్ సీన్ అవన్నీ. సో మిస్టర్ బీస్ట్ కూడా చేయగలుగుతావు అయితే? అట్లా చేస్తా కంపల్సరీ ఇన్ ఫ్యూచర్ లో, నాకైతే టార్గెట్ అదే. ఓకే ఓకే, ఆ రేంజ్ లో వీడియోస్ ఇవ్వని. అప్పుడప్పుడు మరి మిస్టర్ బీస్ట్ అతనే కాకుండా అలా టీమ్మేట్స్ కూడా కొన్ని ఛాలెంజెస్ చేసి వాళ్ళతో వీడియోలు తెప్పిస్తాడు. మనం రీసెంట్గా ఒక అతన్ని 6 months ఏదో రూమ్ లో పెట్టేసేసి జిమ్ ఛాలెంజ్ పెట్టేసి ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి చేసిండు. అట్లాంటి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? సబ్స్క్రైబర్స్ తో చేద్దామని ప్లాన్ ఉందన్న. స్టూడియో అయినాక పర్టికులర్ ఇంత ఏజ్ గ్రూప్ వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళని తీసుకొని వాళ్ళతో ఛాలెంజెస్ చేద్దామని ప్లాన్ ఉంది. అలాగే వీడియోలో కూడా చెప్తున్నాను, ఇట్లా తీద్దాం అనుకుంటున్నా, ఏమంటారు ఏమంటారు ఎప్పుడైనా. ఎందుకంటే మేమే ప్రతి వీడియోలో కనబడి సంథింగ్ డిఫరెంట్ గా బయట నుంచి మనల్ని చూసే వాళ్ళకు ఛాన్స్ ఇస్తే అది వేరే ఉంటుంది. దానికి ఇంత ప్రైజ్ మేన్ అని చెప్పేసి మనకు వీడియో నుంచి ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ మొత్తం కాకపోయినా కానీ అలాగే కొద్దిగా అమౌంట్ మన ప్రొడక్షన్ కాస్ట్ తీసేసుకొని ఇంత ప్రైజ్ మనీ ఇస్తాం అన్నట్టుగా ప్లాన్ చేద్దామని ఉన్నది. మస్సారా చెప్పిన వీడియోలో నేను ఆడియన్స్ కి. ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? అంటే తీరని చెప్తారు, ఓకే అన్న మేము రెడీ, అది ఇది అని చెప్తారు. అది ఎట్లా ఏం కథ అని చెప్పేసి ఒకసారి మనం ఒక వీడియో చేస్తే మనకు ఐడియా వస్తుంది, ఎట్లా అందరిని గ్యాదర్ చేసుకోవాలి, ఎట్లా తీయాలి, ఏం కథ అని దాని ప్రకారం ప్లాన్ చేసి తీస్తాం. వస్తే అవి కూడా మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ కానీ చాలా ఉంటాయి కదా. సో అది కంప్లీట్ ఓన్లీ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ద్వారానే పోతుందా, లేకపోతే మీ ఇండివిజువల్ ఐడెంటిటీ ద్వారా కూడా వెళ్తుందా? అవి ఇండివిజువల్ అంటే ఇక నేను తెలుగు ఎక్స్పెరిమెంట్స్ త్రూ తెలుసు అందరికి. మాక్సిమం అట్లనే అన్ని క్రియేట్ చేసినాం తెలుగు ఎక్స్పెరిమెంట్స్ పేరు మీద. నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఆయనే ఉంటుంది. ఓకే, మాక్సిమం అన్నీ అట్లనే ఉంటాయి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ తోనే. సో మీ దాంట్లో ఓన్లీ యూట్యూబ్ ఒక్కటే ఫోకస్ ఉందా? ఫేస్బుక్లో మానిటేషన్ ఉంది, అది యూజ్ చేసుకుంటున్నారా? ఫేస్బుక్లో యాక్చువల్లీ నాకు స్టార్టింగ్లో తెలియదు. ఇన్స్టాగ్రామ్ మీద, ఫేస్బుక్ మీద అంతగా మేము ఫోకస్ చేయలేదు. ఎందుకంటే రెవెన్యూ పరంగా దాంట్లో నుంచి ఏముంటుంది అంటే నేను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్స్టాగ్రామ్ ముందు ఇంత బూమ్ అవుతుంది, ఇంత ఆడియన్స్ దాంట్లో ఉంటారు అని చెప్పేసి. సో మెయిన్లీ స్టార్టింగ్లో మేము యూట్యూబ్ మీదనే ఫోకస్ చేసినాం, ఎందుకంటే దాని నుంచి మనకు మనీ వస్తున్నాయి. బట్ ఎప్పుడైతే ఫేస్బుక్లో కూడా మానిటేషన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా మానిటేషన్ ఉంది, సో వీటిని యూజ్ చేసుకుంటున్నారు? ఉందన్న, ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఇన్స్టాగ్రామ్ 80,000 మంది ఉన్నారు, ఫేస్బుక్ లో 25,000 అట్లున్నారు. దాంట్లో స్టార్ట్ అయిన దానికి రెవెన్యూ వస్తుందా? దాంట్లో ఇంతవరకు పే అవుట్ కాలేదు, $30 ఏమైనా. అలా మీరు అప్లోడ్ చేసే వీడియోస్ నే దాంట్లో కూడా కొంచెం ఫేస్బుక్ వర్షన్ లో ఒక స్క్వేర్ షేప్ లో పెట్టి పెట్టచ్చు కదా? చేస్తున్నాం అన్న, ఇప్పుడు స్టార్ట్ చేసినాం. మొన్నదాకా ఒక ఎడిటర్ ఉండే, ఆయన చేసేటోడు, ఇప్పుడు ఆయన
నేనే తీసేసిన నాకు నచ్చగా. కొత్త స్టూడియో కంప్లీట్ అయిన తర్వాత బయట నుంచి వెళ్ళి తీసుకుంటున్నాను అందరిని, ఒక ఇద్దరు రైటర్లను, టీమ్ మెంబర్స్ని. ఎందుకంటే ఇంత ఇంత ఎవ్రీడే కంటెంట్ సేమ్ ఎవ్రీడే ఒక ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వీటిలో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు మంచి హ్యూజ్ అంటే రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ కూడా ఉంది కదా, రీచ్ ఉంది, రెవెన్యూ ఉంది. యూట్యూబ్లో ఇప్పుడు షార్ట్స్ కంటెంట్ ఎక్కువ పుష్ అవుతున్నాయి, మీరు గమనించి ఉంటారు. షార్ట్స్ చేస్తున్నారా మరి? లేదన్న, నేను షార్ట్స్ ఒక 3 months ఏమో చేసిన. అప్పుడు నా ఛానల్ 1000 subscribers 3 lakhs పోయింది. తర్వాత నేను ఆపేసిన మొత్తమే. ఎందుకు? షార్ట్స్ నుంచి ఏమవుతుందంటే సబ్స్క్రైబర్స్ బాగా వస్తురు, ఎట్లా అంటే ఒక రేంజ్లో వస్తురు సబ్స్క్రైబర్స్. కాకపోతే నా టార్గెట్ ఏంటి అంటే షార్ట్స్ కాదు, నా టార్గెట్ లాంగ్ వీడియోస్. ఓకే, లాంగ్ వీడియోలు చూస్తలేరు. ఇప్పుడు నాకు ఒక 1 million subscribers ఉన్నారన్న, 1 million ఉన్నందుకు నాకు 3 lakhs 4 lakhs చూస్తారు, నేను సాటిస్ఫైడ్. అదే నాకు 1 million subscribers షార్ట్స్ నుంచి వచ్చి ఉంటే నాకు ఆ 3 lakh 4 lakh ప్లేస్లో కొన్ని వీడియోస్కి 100K 50K 20K అదే యావరేజ్ వస్తుంది. అదే నాకు మంచి అనిపిస్తలేదు. ఇప్పుడు బ్రాండ్స్ అప్రోచ్ అయినా ఎవరైనా అప్రోచ్ అయినా ఇప్పుడు ఎట్లా చూస్తున్నారంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చూస్తారు, అవునా కదా? కొన్ని బ్రాండ్స్ అట్లే వచ్చినాయి మ్యాక్సిమం. మళ్ళీ ఈ మధ్యలో బ్రాండ్స్ కూడా షార్ట్స్ ప్రమోషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి లాంగ్ లెంత్ వీడియోస్ కన్నా. ఓకే, షార్ట్స్లో మీకు ఎంత వ్యూవర్షిప్ ఉంటుంది, ఎట్లా వస్తుంది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఓకే వీళ్ళకి ఇంత రీచ్ ఉంటుంది, అయితే 2 lakhs 3 lakhs ఇంత ఇస్తామని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంత పెద్ద టీం ఉన్నప్పుడు సేమ్ అదే కంటెంట్ని మీరు షార్ట్స్ రూపంలో కూడా కన్వర్ట్ చేసుకుంటే, అంటే విషయం ఏంటంటే మేము చేసిన పెద్ద మిస్టేక్స్ ఏంటి చెప్తే పాటు మై విలేజ్ మేము ఫుల్ లెంత్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టినాం. అందరూ ఒక బ్రాండ్ సరే మాకు 3 million subscribers ఉన్నారు, ఓకే అది, అండ్ మన దాంట్లో ఉన్న వాళ్ళు మల్టిపుల్ ఛానల్స్కి వెళ్ళిపోయారు, ఫేమస్ అయిపోయారు, సినిమాలో వేస్తారు, రైటే. కానీ బట్ ఏదైనా బ్రాండ్స్ కానీ మనకు రెవెన్యూ ఇవ్వదలుచుకున్నప్పుడు ఫస్ట్ అయితే నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. ఎవరైతే లాంగ్ వీడియోస్ చేయలేని వాళ్ళు కూడా 10 million subscribers వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, షార్ట్స్ చేసుకుంటారు. వాళ్ళకి విషయం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ప్రమోషన్స్ కానీ ఎక్కువ బ్రాండ్ ప్రమోషన్స్ కానీ వాటికి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. సో మీరు కూడా ఒక టీం బిల్డ్ చేద్దాం అనుకునేది అంటున్నప్పుడు సో అది కూడా కాన్సన్ట్రేట్ చేస్తే మంచిగా ఉంటాయి కదా. ఇక చేస్తామన్నా, ఒక సపరేట్ ఛానల్ క్రియేట్ చేద్దాం, దాంట్లో షార్ట్స్ పెడదాం. ఇప్పుడు మిస్టర్ బెస్ట్ ఉంది ఎగ్జాంపుల్, అతను తీసుకుందాం, లేకపోతే మస్తు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, షార్ట్స్ కూడా అతను మంచిగా క్రియేటివ్గా చేస్తున్నాడు, దానికి కూడా ఏమంటారు 10 million likes, 1 billion వ్యూవర్షిప్. సపోజ్ కు మీరు ఒక రీసెంట్ గా నిన్న డ్రోన్ కి ఒకటి కట్టిరు, డ్రోన్ కట్టి పెట్టారు, అది ఇంట్రెస్టింగ్ ఉంది. దాన్ని సేమ్ వీడియోను షార్ట్స్ లెక్క కూడా కట్ చేసి ఎడిట్ చేస్తే సంపకపోతుంది అది. ఎక్స్పెరిమెంట్ లేదు, ఒక ఎడిటర్ తో చేపిస్తుండే కదా, మస్తు మనకు సపరేట్ మీరు కష్టపడిన అవసరం కూడా లేదు. జస్ట్ చిన్న ఒక అదేమంటారు యానిమేషన్ లెక్క ఏదైనా సంథింగ్ చేసుకుంటా అది చేసేస్తే మస్తు పోతాయి కదా. అంటే స్కోప్ ఉంది మీ దానికి, ఎఫర్ట్ పెడుతున్నారు, డైలీ వీడియోలు తీస్తున్నారు, బట్ అక్కడ ఎందుకు లాగ్ ఉన్నారు కొంచెం చూసుకోండి అని చెప్తున్నా, నా ఉద్దేశం. నాది చెప్పిన కదా, మెయిన్ ఛానల్ అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబర్స్ బాగా పెరిగి లాంగ్ వీడియోస్ కి వ్యూస్ వస్తారు. అంటే నేను అనుకునేది అట్లా అన్నట్టు, అంటే నా ఉద్దేశం చెప్తా, ఆ ఉద్దేశం తప్పని నేను అనుకుంటున్నా. కరెక్ట్ చేసుకోని జస్ట్ మన పోడ్కాస్ట్ మాట్లాడుకుంటున్నాం కానీ అట్లేం లేదు. నేను అల్గరిథం అంతా టెస్ట్ చేస్తున్నా, చూస్తున్నా, షార్ట్స్ ఉన్నారు సబ్స్క్రైబ్ వస్తే ఒకవేళ షార్ట్. ఇప్పుడు చాలా మందికి మీ యూట్యూబ్ ఛానల్ తెలియకపోయి ఉండొచ్చు షార్ట్స్, ఎందుకంటే కొత్త పీపుల్ కూడా రీచ్ అయిపోతుంది. ఈవెన్ రీసెంట్ గా ఇంగ్లీష్ డబ్బింగ్ ఫీచర్స్ ఇవన్నీ వస్తున్నాయి, మీ ఎట్లా ఆటోమేటిక్ అయిపోతుంది. మీరు ఎట్లా ఎక్కువ ఎంగేజింగ్ ఉండే సబ్జెక్ట్, ఎందుకంటే ఎప్పుడు వీడియోలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో అదే షార్ట్స్ వీడియోస్ కూడా మీరు పెడుతున్నట్టయితే కొత్త ఆడియన్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఆల్రెడీ మీకు ఉన్న రెగ్యులర్ వ్యూవర్షిప్ అయితే పోదు. సో కొత్తలు మెల్లమెల్ల ఆడైతే ఉంటారు కదా. సో చాలా మంది నేను కన్నడలో కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసిన, వాళ్ళు ఓన్లీ షార్ట్ చేసుకుంటూ వెళ్ళి ఒకరికి 30 to 40 million సబ్స్క్రైబర్స్ వచ్చారు, నాకు పేరు గుర్తుకొస్తలేదు. అండ్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ బ్లాగ్ స్టార్ట్ చేశారు, దానికి మినిమం 1 lakh 2 lakhs వ్యూవర్షిప్ వస్తుంది. నార్మల్గా షార్ట్ చేయకపోతే జనరల్గా ఎరగపోతుంది కదా, తెలియకపోతుంది. సో అంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఏది చేస్తారో కంటెంట్ని షార్ట్స్ కూడా చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. అట్లా మీరు సజెషన్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటా. కానీ నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, ఓకే, ఎక్స్పెరిమెంట్స్ కేటగిరీ, వాళ్ళు ఒకరికి 4 million ఉన్నారు, ఒకరికి 3 million 4 million ఉన్నారు. వాళ్ళది ఎట్లున్నది అంటే ఇప్పుడు 1K 2K 3K ఇట్లా వ్యూస్ వస్తున్నాయి అన్నట్టు. ఇప్పుడు మేము పెట్టడంలో మీరు చెప్పారు కదా అన్న, అది కరెక్టే, మాకు పర్ఫెక్ట్, ఎందుకంటే మాకు ఆడియన్స్ బేస్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, 2 lakh plus చూస్తారు కాబట్టి. అంటే మీరు జడ్జి ప్రతి వీడియో పెట్టమని చెప్తలే నేను, కొన్ని పోయేటివి ఉన్నాయి. అదే అన్న, నాకు అర్థమైంది, మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అది చూస్తున్నా కదా. అరే దీన్ని షార్ట్స్ లో ఎందుకు గట్టి పుషిస్తలేరు, ఇది షార్ట్స్ లో అసలు మీరు ఆ వీడియో షార్ట్స్ లో పెట్టుండే అది 100 million అంత కంటెంట్ ఉంది నిజంగా. నేను చూసినా కదా, అది వీళ్ళు షార్ట్స్ పెడతలేరు, ఏంది వీళ్ళు గింత కష్టపడుతున్నారు. చిన్న మిస్టేక్ అయితే డ్రోనే దొబ్బెత్తారు 2-3 లక్షలు. అదే ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు, వీళ్ళు పెడితే బాగుండదు నాకు అనిపించుండే. ట్రై చేస్తామన్నా ఖచ్చితంగా. ఒక మిస్టర్ బీచ్ లెక్క వెళ్దామని ఉంది మనకి. ఇట్లా వెళ్ళేటప్పుడు అంటే నేను యూట్యూబర్ చూస్తున్నా అండ్ మా ఓన్ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా టీమ్ బిల్డింగ్ అనేది చాలా డిఫికల్ట్ థింగ్.
మీకు ఎంతో ఎంతో స్కిల్ ఉండి ఉంటుంది, బట్ టీమ్ని మీ దగ్గర డైరెక్షన్గా మలుచుకోవాలన్నా ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో మీరు డైలీ లైఫ్లో ఈ టీమ్ బిల్డింగ్ కాడ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు ఎట్లున్నదంటే మాది ఆల్రెడీ 13 మంది ఉన్నాం. దాంట్లో మెయిన్గా కెమెరా కూడా కానేటోళ్ళు ఒక 5-6 మేము ఉన్నాం. మేము ఎట్లుంటామంటే ఇక రెడీ, దేనికైనా రెడీ అన్నట్టు ఉంటాం 5-6. కొత్త వాళ్ళని ఎట్లా అంటే తీసుకుంటున్నాము, చూస్తున్నాం వాళ్ళని ఒక 1 month 2 month అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు పని చేస్తాడా చేయడా, అసలు మనకు సెట్ అవుతారా చెప్పిన కానీ ఆల్రెడీ అందరు ఫేమస్ కానీ వస్తారు, 2-3 వేలు కనబడి తర్వాత సపరేట్ ఛానల్ పెట్టుకుందాం అంటే కానీ వస్తారు మ్యాక్సిమం. వాళ్ళని ఒక నెల 2 నెలలు వాళ్ళకి శాలరీ ఇస్తున్నా, ఆ నెల 2 నెలలు కూడా, కానీ అబ్జర్వ్ చేస్తున్నాం సెట్ అవుతాడా కాడా, మనకు పని చేస్తాడా చేయడా అని చెప్పేసి. ఎందుకంటే మాతో ఉంటే తెలిసిపోతుంది ఎట్లయినా. అట్లా ఇక ఒకవేళ మాకు సెట్ అనిపిస్తే తీసేస్తున్నాం, ఒకవేళ మాకు ఖచ్చితంగా సెట్ అవుతారు అనిపించింది అనుకో తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆఫీస్ ఎక్కడ ఉంది బ్రో? ఇప్పుడు మిడిల్ ఆఫీస్ ఇప్పుడు ఇప్పుడు ఇల్లు మీద ఒక రెగ్యులర్ రూమ్ వేసుకొని చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక స్టూడియో కడుతున్నాం బయటగా. ఓకే, ఎంత అవుతుంది కాస్ట్ మరి? కాస్ట్ 12 లక్షల దాకా అవుతుంది అన్న. ఓకే, అలా 4 lakhs ఏమో నా దగ్గర ఉండే, అవి పెట్టినాం, మిగిలిన అన్ని అప్పే. యూట్యూబ్ నుంచి వచ్చిందా అంటే ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ కేటగిరీలో ఏం మిగులుతలేవా అన్న, హానెస్ట్గా చెప్తున్నా. ఒక 4 months 5 months మొన్నటి దాకా మేము బాగా మంది ముందు ఉంటుంది, మాకు ఇక కరెక్ట్ మేనేజ్ కాక వీడియోస్కి అయ్యే ఖర్చు, మళ్ళీ మా శాలరీలో అంతా మేనేజ్ మొత్తం లెవెల్ అయిపోయింది. కొన్ని అయితే మాకు మీదకినే ఖర్చు అయిపోయినాయి. మీ కంటెంట్ జనాలు లైక్ చేస్తున్నారు, సో దాని తగ్గట్టుగా మీరు టీంని 12, 13, 15 ఇట్లా పెంచుకుంటూ పోతున్నారు. మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు ఎక్స్పెరిమెంట్లో, తెలియకుండా మీ టీం మెంబర్ వాళ్ళు మిస్టేక్ చేశారు, అది చూసి అరే కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏమవుతుంది అంటే మీరు తెలియకుండానే ఒక వీడియో అప్లోడ్ చేసేసారు, సడన్గా నెగిటివిటీ వచ్చేసింది ఆడియన్స్ నుంచి వెళ్ళి. జస్ట్ నేను క్వశ్చన్ ఇస్తున్నా, సడన్గా మీరు బిల్డ్ చేసుకుంటా వెళ్ళిపోతారు, సడన్గా వ్యూవర్షిప్ డౌన్ అవ్వకుండా వచ్చింది అనుకోండి, అట్లాంటి సిచ్యువేషన్లో ఏంటి బ్యాకప్, ఎట్లా ప్లాన్ చేసుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంట్లో ఎవరు నేను అప్లోడ్ చేయనియా, మొత్తం మా నాన్న కూడా అప్లోడ్ చేయనియా. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. యూట్యూబ్లో 3 ఛానల్ ఉన్నాయి, ఏదైనా సరే నేనే అప్లోడ్ చేస్తా. అది ఏ రాత్రి అయినా సరే, మొత్తం పడుకోకున్నా సరే ఖచ్చితంగా నేనే అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కు యూట్యూబ్ తర్వాత ఏంది అన్నట్టుగానే కదా అన్న. ఒకవేళ ఇప్పుడు యూట్యూబ్ ఏమైనా అయితే మేము ఒకటి ఆఫ్లైన్ ఏదైనా చేద్దామన్నట్టుగా చూస్తున్నాము. బిజినెస్ ప్లాన్స్ అట్లున్నాయా? బిజినెస్ అంటే ఇక బిజినెస్ మాతో కాదన్న అంతగానము. లేదు, ఇప్పుడు చాలా మంది క్రియేటర్స్ ఓన్గా బిజినెస్ పెట్టుకుంటున్నారు. అట్లా దీంతో సరే ఇది బంద్ అయిపోయినా లేకపోతే దీంతో సైడ్గా అట్లా ఏమన్నా బిజినెస్ ప్లాన్స్? సైడ్ అంటే వెబ్సైట్ క్రియేట్ చేసినాం మొన్న. ఆన్లైన్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా అన్న, ఆన్లైన్ గ్యాడ్జెట్స్ని మాకు తెలిసిన అన్న ఒక ఆయన ఉన్నాడు, బయట నుంచి వెళ్ళి తెప్పిస్తాడు ఆయన. సో తక్కువ మార్జిన్తో అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే తక్కువ కాస్ట్లో మనం సేల్ చేస్తున్నాం అన్నట్టు, వెబ్సైట్ క్రియేట్ చేసి. ఓకే, దాని త్రూ మంచిగా సేల్ అవుతున్నాయి ప్రొడక్ట్స్. డైలీ 10-20 అట్లా ఆర్డర్స్ వస్తున్నాయి, వచ్చిన కొద్దీ పంపిస్తూనే ఉన్నాం. అది కాకుండా అంటే బయట ఏదైనా ఫార్మ్స్ క్రియేట్ చేసుకుందామని ఒక ఐడియా ఉంది, అది చూడాలన్న. దీంట్లో మిస్టర్ బీస్ట్ స్ట్రాటజీ ఎందుకు యూజ్ చేయరు? మిస్టర్ బీస్ట్ చాక్లెట్స్ చేస్తున్నాడు, మిస్టర్ బీస్ట్ సంథింగ్ ఏదో రిలీజ్ చేసి కూడా వాటిని మార్కెటింగ్ చేసుకుంటాయి, మన ఇండియా కూడా వచ్చినట్టున్నాడు. సో ఆ స్ట్రాటజీని కూడా మీరు పెట్టుకోవచ్చు కదా, ఓన్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయొచ్చు అన్న. కానీ ఇప్పుడు మన ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఆఫ్లైన్ ఏదైనా షాప్ పెట్టుకుందాం అన్నట్టుగా నాకు ఐడియా ఉండే. మా అన్న నేను ఆలోచించిన దాని తర్వాత ఏమైనా అర్థమైందంటే ఏదైనా షాప్ పెట్టడానికి ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకరు ఉండాలి. మేము డైలీ రెగ్యులర్గా కంటెంట్ అప్లోడ్ చేస్తాం కాబట్టి మాతోని కాదు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైనా ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామన్నా కానీ ఇప్పుడు నాకు అసొంటి వాళ్ళు దొరుకుతలేరు ప్రజెంట్ టీమ్. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ దొరికితే అట్లా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఛానల్కి సింక్ అయ్యేటట్టు ఏముంది అంటే ఇవే. నేను ఒకటి వీడియో అప్లోడ్ చేసిన, మినీ ఫ్యాన్స్ అని చెప్పేసి, మన సమ్మర్లో ఒక్క వీడియోతో దగ్గర 20,000 ప్రొడక్ట్స్ అమ్మినాం. అంటే నేను అమ్మలేదు, యూట్యూబ్ కూడా అమ్మిండు, అఫిలియేట్ త్రూ అయింది అన్నట్టు. సో మొత్తం రెవెన్యూ దాంట్లో మనకి ఎంత వస్తుంది అన్న, అంత 1% 2% వస్తుంది అంతే. కానీ 20,000 ప్రొడక్ట్స్ సేల్ అయినాయి మాత్రం. సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యే ఇట్లా మనం చేస్తే మేబీ సబ్స్క్రైబర్స్ లైక్ చేస్తుండొచ్చు, కొత్త ఆడియన్స్ ఉంటుండొచ్చు అని చెప్పేసి ఇది ఒకటి స్టార్ట్ చేసినాం. మీతో పాటు మీరు ఇది చేసుకుంటూ ఉండగా మీతో పాటు ఒక బిజినెస్ ని కూడా చూసుకునే పర్సన్స్ స్ట్రాంగ్ ఉండి మీకు నమ్మకంగా సపోర్టివ్ ఉండగలిగితే సక్సెస్ అవుతుంది. నమ్మకంగా ఉంటే. బట్ ఎవ్రీ యూట్యూబర్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే అట్లాంటి పర్సన్స్ దొరకపోవడం. అదే అన్న. సో అట్లా చేస్తే మీరు వెళ్దామని ఉంది? అట్లా ఉంది అన్న, ఎక్స్పాండ్ చేద్దామనే ఉంది. నేను ఆల్రెడీ మా వాళ్ళు కూడా మస్తారే చెప్తాను నాతో ఉండేటోళ్ళకు, ఇట్లా టైం దొరికినప్పుడు, ఎప్పుడు తినేటప్పుడు, ఉత్తా కూర్చున్నప్పుడు. యూట్యూబ్ అయినా కానీ ఒకవేళ ఏమన్నా మనం ఎక్స్పెరిమెంట్ ఛానల్ కాబట్టి ఎప్పుడు ఏమయ్యేది తెలియదు, ఎందుకంటే మొత్తం అవటి పేల్చేటివి ఉన్నాయి మా దాంట్లో. మనం అందరం రోడ్డు మీద పడకుండా ఏదో ఒకటి ఖచ్చితంగా మనకు ఉండాలి, ఇది ఉంది అన్నట్టుగా అట్లా క్రియేట్ చేసుకుందామని చూస్తున్నాం. మరి అందరికి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, మరి ఏమో రిస్క్ చేస్తారు. మరి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే లేవు అన్న, మంచి ప్లాన్ గురించి చూస్తున్నాము, అందరికి తీసుకుంటా ఖచ్చితంగా. రెగ్యులర్గా ఎంతలో ఒక టీం నడిపిస్తున్నప్పుడు చిన్న మిస్ఇన్ఫర్మేషన్, మిస్కమ్యూనికేషన్ అవ్వడు, హట్ అయిపోవడు లోపల జరుగుతూ ఉంటాయి.
సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎట్లా మీరు హ్యాండిల్ చేస్తారు? ఇప్పటివరకు అయితే ఏం కాదు, మా వాళ్ళు తిట్టుకుంటారు ఒకరినొకరు, అది నడుస్తూనే ఉంటది. ఆఫ్ ద కెమెరా ఆన్ ద కెమెరా అందరు ఎట్లుంటారు మీ వాళ్ళతో? ఫ్రెండ్లీగా ఉంటారా? చిల్లు ఉంటాం అన్న, మేము ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం. ఏడున్నా సరే అది ఇక మేము ఏమైనా సొరంగంలో ఉన్నా సరే, ఏమైనా ఏడున్నా సరే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఎంజాయ్ చేసినప్పుడు అప్పుడు పనులు కూడా కాదు కదా అప్పుడప్పుడు అయితే ఆ పనిలోనే ఎంజాయ్ చేస్తాం ఇక. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పని ఉంటుంది అన్న. ఒకళ్ళు కెమెరా తీస్తుంటారు, ఇప్పుడు ఒకళ్ళు ప్లైవుడ్ షీట్స్ కట్ చేసేది ఉంటే ఆన్ పని ఆడ చేసుకుంటూనే ఉంటాడు, ఎలక్ట్రిక్ వర్క్ ఉంటే ఆన్ పని ఆడ చేసుకుంటాం. ఎవరి పని వాళ్ళకి నడుస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి రెండు ప్రాజెక్టులు కూడా నడుస్తాయి. దాని మీద పని చేసుకుంటారు, దాని మీద పని చేసుకుంటారు, దీని మీద పని చేసుకుంటారు, దీని మీద పని చేసుకుంటారు. నేను అక్కడికి పోయి చెప్తా వీడియోలో, ఇక్కడ చెప్తా. ఎట్ టైం రెండు ప్రాజెక్టులు కూడా నడుస్తాయి ఒక్కోసారి. మీరు పిచ్చి ఎఫర్ట్ పెట్టి ఫుల్ సక్సెస్ అయిన వీడియో ఏమైనా ఉందా? సక్సెస్ అయిందంటే కెఫెన్ వీడియో. ఓకే, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టినాం దాని మీద, సక్సెస్ అయింది. అది 1 million 2 million అయింది అనుకుంటా నాకు తెలిసి. ఓకే, ఎఫర్ట్స్ ఫెయిల్ అయింది ఏంటంటే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి MS ధోని థ్రెడ్ ఆర్ట్. ఓకే, 4 రోజులు దాన్ని తయారు చేసినాము. ఒక రోజు మొత్తం వెల్డింగ్ కొడితే నాకు కన్ను మొత్తం అది అప్పటి నుంచేలే ఇది కొద్దిగా సైట్ తక్కువ కనబడుతుంది కంపేర్ టు లీక్ అనుకంటే. అప్పుడు ఆ వెల్డింగ్ చేసినప్పటి నుంచేలే. ఓకే, తర్వాత డే అండ్ నైట్ 4 రోజులు మొత్తం థ్రెడ్స్ పెట్టినాం. ఓకే, ఆ తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తాం, రీచ్ రాలే. ఓకే, ఓకే. దానికి మాకు అప్పుడు స్టార్టింగ్ ఛానల్ చిన్నగా ఉండే, అప్పుడు 30,000 40,000 ఖర్చు అయింది. దాని మీద మస్తు తక్కువ రెవెన్యూ వచ్చింది. మరి ఈ వెల్డింగ్, వుడ్ కటింగ్, దాంట్లో దాన్ని మీరు ఓన్గా బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. సో వీటన్నిటికి ఈ స్కిల్స్ ఎట్లా నేర్చుకున్నారు? ఈ ఛానల్తోనే మొత్తం ఎడిటింగ్, కెమెరా వర్క్ మాకు ఏది రాదన్న. స్టార్టింగ్లో వ్యవసాయం తప్పితే ఏది రాదు. ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచే కెమెరా వర్క్ నేర్చుకున్నాం, ఎడిటింగ్ నేర్చుకున్నాం, వెల్డింగ్ నేర్చుకున్నాం, ఇంకా ఈ పైప్ల వర్క్ నేర్చుకున్నాం, ప్లంబర్, ఆ తర్వాత వుడ్ కటింగ్ అన్నీ చేస్తాం ఇప్పుడు. ఇక ఏది ఉన్నా సరే ఇక యూట్యూబ్లో చూడడం నేర్చుకోవడం, దాన్ని యూట్యూబ్లో చూసుడు కాదు, చేసి డైరెక్ట్ వెల్డింగ్ కూడా స్టార్టింగ్ మేము చేసినప్పుడు అతుక్కోకపోతుండే, పైపులు ఇరిగిపోతుండే, అది ఇది అవుతుండే. తర్వాత చేయంగా పర్ఫెక్ట్ అయినా. ఇప్పుడే సపరేట్ వెల్డర్నే తీసుకున్నాం. ఇక డైరెక్ట్ వెళ్ళని తమ్ముడు కూడా ఆడే చేసేస్తాడు. మీరు యూట్యూబ్ ఛానల్తో మంచిగా వుడ్ వర్కర్, వెల్డర్లు కూడా మంచిగా చిన్న చిన్న సెట్స్ కూడా మీరే డిజైన్ చేసుకుంటారు కదా? ఏదున్నా మా వాళ్ళు తయారు చేస్తారు, మేమే డిజైన్ చేసుకున్నాం. ఇట్లా తయారు చేయాలి, గిది సంగతి అని చెప్పేసి తయారు చేసేస్తాం. అట్లా ఏమన్నా ఎక్కువ కాస్ట్ పెట్టిన డిజైన్ చేసుకున్న సెట్ ఏముంది అట్లా మీ దాంట్లో? కార్లు తయారు చేస్తాం కదా వీటికే ఇక బాగా కాస్ట్ అవుతుంది. ఒకటి హోటల్ తయారు చేసినాం, మినీ హోటల్ అని చెప్పి. దానికి దగ్గర 30,000 ఖర్చు అయినా కానీ మస్తు అయింది. అది మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం వాళ్ళ. ఓకే, తర్వాత తీసేసినాం. ఇక ఉందా సెట్? ఇక వీడియో అయిపోయిందంటే కట్. మాకు దాంతో ఎన్ని వీడియోలు అవుతాయి ఫస్ట్ చూసుకుంటాం. ఇప్పుడు ఆ మినీ హోటల్తో మేము దగ్గర తయారు చేసేది ఒక వీడియో తీసుకున్నాం. నెక్స్ట్ దాంట్లో క్యాంపింగ్ ఒకటి తీసినాం, ఓవర్ నైట్ ఒకటి తీసినాం. తర్వాత దాన్ని ఇప్పేసేది వ్లాగ్ తీసుకున్నాం. అట్లా ఒక 4-5 వీడియోలు అయితే అనిపించింది. స్టార్ట్ చేసినాం, కంప్లీట్ చేసినాం, క్లోజ్ చేసేసినాం. బిల్ చేసుకున్న ఎవరికైనా అట్లా దాన్ని ఏమంటారు, ఎవరికైనా ఇచ్చుడో రెంట్కి ఇచ్చుడో అట్లాంటిది ఏం చేయాలి? చిన్న సెట్ల లెక్క వేసుకొని లేదన్న గల్లే ఉంటారు కష్టం అట్లా. అది మన ఛానల్ మంది వీడియో మందం అయితేనే సెట్ అవుతుంది. అది 1 million సబ్స్క్రైబర్ రీచ్ అయిపోయారు, ఒక ఫేమ్ కూడా వచ్చేసేసింది. రెగ్యులర్గా మీ ఆఫీస్ని ఎవరు విజిట్ చేసుడు, మీలో విజిట్ చేసుడు, ఫ్యాన్స్ ఈ ఈ రెప్యుటేషన్ పెరిగే ఉంటుంది. సో అట్లా వస్తూ ఉంటారా? బాగా మంది వస్తారన్న. తెలుసా మీ లొకేషన్? తెలిసిపోయింది? తెలుసు. ఓకే, దగ్గర మేము ఇప్పుడు వాళ్ళు లేము, ఇంతమంది వచ్చి మారిపోతారో తెలియదు. కానీ మేము ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఒక 20-30 మంది వస్తారు రోజు ఖచ్చితంగా. డైలీ ఖచ్చితంగా అందరిని అటెండ్ చేస్తాం. ఓకే, ఇక ఏ వర్క్లు ఉన్నా సరే ఏడున్నా సరే ఒకళ్ళు మేము ఉన్నాం అనుకో అటెండ్ చేస్తాం. ఇక మేము పోయి ఎక్కడనో ఉన్నప్పుడు వచ్చిర్రు అనుకో అన్న, కష్టం అవుతుంది. అక్కడికి రాలేరు, వాళ్ళు రాలేరు, మేము వెళ్ళలేము. బట్ ఏమైనా మీరు ఒక సీరియస్ వీడియో తీస్తున్నారు అనుకోండి, ఆగమని చెప్తాం కొద్దిసేపు, ఖచ్చితంగా అటెండ్ అవుతాం. అప్పుడప్పుడు హట్ అవుతారు కదా, ఇక హట్ అయ్యే వాళ్ళు ఉంటారు. చెప్పలేము. మనకు ఒక 2-3 అయితే కామెంట్ చేస్తారు, వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళ డీపీలు చూస్తే నేను అసలు వాళ్ళని చూడలేదు ఎప్పుడు. వాళ్ళు ఏమని కామెంట్ చేస్తారు, మేము వచ్చినాం, మమ్మల్ని సరిగ్గా అటెండ్ కాలేదు అని అన్నారు. అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు. వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు అటెండ్ అవుతా. సపోజ్ మేమే ఉన్నాం, ఒక స్క్రిప్ట్ వీడియో చేస్తున్నాం, మేము బయట యాక్టర్స్ని తీసుకుని వస్తాం, వాళ్ళకి ఒక డే పేమెంట్ ఎవ్రీథింగ్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు సాయంత్రం 5 అని పోతా అంటారు. ఇక్కడ ఫ్యాన్స్ వస్తారు, ఆ వీడియో కంప్లీట్ అయిపోవాలి. ఆగమని చెప్పినా కొంచెం వాళ్ళకి డిలే చేసినప్పుడు వాళ్ళు కూడా అట్లా హట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒక సీరియస్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు, అక్కడ పట్టణ పేలితే కరెక్ట్ 10 నిమిషాలు తీయాల్సిందే వీడియో అని సంథింగ్ ఏదో ఉంది. ఆ టైంలో వచ్చిన అట్లా హట్ అయిపోయేటోళ్ళు చాలా మంది ఉండరు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మూవీ స్టార్స్కు కానీ వాళ్ళు ఎక్కువ ఫేస్ చేయరు, ఎందుకంటే ఇంట్లో లోపలికి ఒక వాచ్మెన్ పెట్టుకుంటారు. మనం వాచ్మెన్ పెట్టుకుని అంత బడ్జెట్లు ఉన్నాయి, లేకపోతే ఎవరన్నా ఒక పర్సన్ పెట్టేసేసుకుని వాళ్ళు కూర్చోండి, వాళ్ళకు టీలో కాఫీలు అరేంజ్ చేసుకునే బడ్జెట్ కూడా మన దగ్గర ఉండే. సో వాళ్ళు ఇట్లా హట్ అయ్యే ఛాన్స్ అయితే మేమైతే ఫేస్ చేసినాం. మా దాంట్లో ఎక్కువ ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చిందంటే, గంగో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఈ గంగా ఇల్లు అని చెప్పినప్పుడు అది బాగా ఫేమస్ అయిపోయింది. ఇక గంగా ఇల్లు అని చెప్పేసి ఒక్కొక్కరు 100-200 మంది 300 మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు.
విషయం ఏంటంటే ఒక ఫ్యాన్ వస్తాడు, 10 మెంబర్స్ వస్తారు, ఇమిడి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 10 మెంబర్స్ వస్తారు. అట్లా ఇబ్బంది అన్న, అంతగానం ఆడికి వస్తలేరు. ఓకే. ఇప్పుడైతే దగ్గర దగ్గర ఒక 10 మంది దాకా వస్తారు. మా దగ్గరికి ఎవరు వచ్చినా ఫ్యామిలీస్ వస్తారు, మొత్తం ఫ్యామిలీ వస్తారు ఉన్న వాళ్ళందరూ. కిడ్స్ కి ఇంట్రెస్ట్ కావచ్చు. కిడ్స్, కాలేజ్ గ్రూప్స్ వస్తారు, ఓకే. మొత్తం ఫ్యామిలీ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఒకవేళ మేము ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనుకో, దూరం చేస్తాం. వీళ్ళు ఉండే దగ్గర మా దగ్గర సబ్స్టేషన్ ఉంది అన్నట్టు, దాని దగ్గర చేయం, దూరం చేస్తాం మేము ఎక్స్పెరిమెంట్ చేస్తే. సో అప్పుడు వాళ్ళని అక్కడనే ఆపేస్తాం, స్టూడియో కానీ. ఒకవేళ ఏదైనా చిన్న వీడియో చేస్తున్నాం అనుకో, ఆపేసి పోయి మాట్లాడి పంపించేస్తాం, వీడియో తీస్తున్నాం, మళ్ళీ ఎప్పుడన్నా రారి మాట్లాడదాం అది ఇది అని చెప్పేసి ఫోటో దిగుతారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఓన్లీ ఈ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ మీదనే వెళ్దాం అనుకుంటున్నారా? ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్ ఏమైనా స్టార్ట్ చేద్దామని అట్లా ఏమైనా ఆలోచన ఉందా? అంటే బ్లాగ్ ఛానల్ ఉంది మీ అన్నయ్య కూడా ఒక బ్లాగ్ ఛానల్స్ అయితే రన్నింగ్ చేస్తున్నట్టున్నాడు. బ్లాగ్స్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ కాకుండా ఇంకేమన్నా బియాండ్ గా ఇంకేమన్నా మల్టిపుల్ ఛానల్స్ ఏమైనా స్టార్ట్ చేద్దామని ఉందా అట్లా? అంటే ఇప్పుడు మేము ఈ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ కాకముందు ఒకటి గేమింగ్ ఛానల్ పెట్టినట్టు, అది అంతగానో వర్క్ కాలేదు, దాన్ని ఆపేసింది న్యాయమైంది, అప్పుడే ఆపేసి క్రియేట్ చేసినాం అన్నట్టు. ఓకే. ఒకవేళ దాన్ని కంటిన్యూ చేస్తే ఆగమైపోదాం కావచ్చు, అదొకటి మళ్ళీ రన్ చేయాలన్నది నాకు గేమింగ్ పరంగా ఇంట్రెస్ట్. గేమింగ్ ఆడడం. ఓకే ఓకే. ఇక ఒక రన్ అయితే అది తర్వాత అవుట్ ఆఫ్ దిస్ అంటే ఇక ఏది లేదన్న, నడిచిన రోల్ ఇదే కేటగిరీ అంతే. మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యేసరికి చాలా మంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఇక అన్న యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏ కేటగిరీ స్టార్ట్ చేయాలి, మాకు ఏమన్నా యూట్యూబర్స్కి ఏమైనా సలహాలు ఇవ్వండి అన్న అన్నయ్య. సో దానికి మీరేం సజెషన్స్ ఇస్తారు నార్మల్గా కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకు? సజెషన్స్ అంటే ఫస్ట్ ఒకటి చెప్తా, ఏంటిది అంటే కొత్త కెమెరా గురించి దానికి దీనికి ఫస్ట్ స్టార్టింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు, మన దగ్గర ఉన్న ఫోన్తోనే మనం తీయాలి వీడియో. ఇంకొకటి ఏంటి అంటే డెడికేషన్. ఎగ్జాంపుల్ మేమే ప్రతిరోజు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేసారంటే ఏదో ఒక వీడియో కంపల్సరీ హిట్ అవుతుంది. ఓకే. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఒక వీడియో తీసి మనం అప్లోడ్ చేస్తున్నాము అంటే దాని మీద 100% మన ఎఫర్ట్స్ ఉండాలి. ఆ వీడియో అప్లోడ్ అయిన తర్వాత అర్రే ఇట్లా తీస్తే అయిపో, అర్రే గట్లా అయితే అయిపో, గిజ్జి ఎత్తే అయిపో, అది చేస్తే అయిపో, అది ఉండొద్దు. ఒక వీడియో అప్లోడ్ చేసినామంటే ఖచ్చితంగా ఇక 100% ఉండాలి దాని మీద ఎఫర్ట్స్. ఇక డెడికేషన్ అయితే కంపల్సరీ. ఇక ఇడ్స్ పెట్టా అనుకుంటే ఇట్లా దిగాలి. నేను 2 వీడియోలు తీస్తా 1 మిలియన్ పోతాయి అట్లా అనుకొని పెట్టంగానే వ్యూస్ రాకపోయే వరకు అలా డిమోటివేట్ అయ్యి ఇడ్స్ పెడతా అంటే మాత్రం వేస్ట్. ఇలా యూట్యూబ్ చేయడం ఎప్పుడైనా మీరు హార్డ్గా ఫీల్ అయ్యారా? అరే ఏంద్ర ఇంత కష్టపడుతున్నాం ఏంద్రా అన్న అట్లేమన్నా అట్లా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదన్న, అన్ని కొత్త కొత్త టాపిక్లు కాబట్టి ఎంజాయ్ చేస్తాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అడ్వెంచర్ ఉంటుంది. సరే, దీంట్లో స్కోప్ ఉంది, రెవెన్యూస్ కష్టపడుతున్నాం. దీంట్లో ఒకవేళ ఇంత రెవెన్యూ ఉండదు అనుకుంటే కంటిన్యూ చేయగలుగుతారా దీంట్లో? ఇక రెవెన్యూ లేనప్పుడు ఇక టీం తగ్గిస్తామన్న, ఇక కష్టం, ఎందుకంటే ఇంతమందిని హ్యాండిల్ చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. ఇక ఆఫ్లైన్ ఏదైనా సోర్స్ క్రియేట్ అయితే దాని త్రూ అందరిని రన్ చేయగలుగుతా. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే మీరు అడిగారు ఇప్పుడు నాకు హార్డ్ అని ఎప్పుడు అనిపించింది అంటే స్ట్రైక్స్ పడ్డాయి ఛానల్కు. మెయిన్ ఛానల్ మీద 2 స్ట్రైక్స్ పడ్డాయి, ఫ్యామిలీ ఛానల్ ఒక ఛానల్ దాని మీద ఒక స్ట్రైక్ పడ్డది, బ్లాగ్ ఛానల్ ఒక స్ట్రైక్ ఒకటే రోజు. ఓకే. అప్పుడు అనిపించింది నేను ఆ రోజు మొత్తమే అనుకోవాలి, నైట్ అందరితో మాట్లాడి వాళ్ళని కాంటాక్ట్ అయినా వీళ్ళని కాంటాక్ట్ అందరు కాంటాక్ట్ అన్ని తీసేపించిన స్ట్రైక్లు. ఓకే ఓకే. అదొక్క రోజు నాకు అనిపించింది అరే ఇప్పుడు ఇది పోతే మన పరిస్థితి ఏంది, ఓకే ఎట్లా ఏం కదా అని. కానీ నా లక్కీలీ అందరు కాంటాక్ట్లు దొరికినాయి, అన్ని స్ట్రైక్లు రిమూవ్. వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేసుకుంటారా? లేదు మా కంటెంట్ మీదనే పడ్డది. అది ఒకటేమో మ్యూజిక్ మీద పడ్డది, ఒకటేమో తమ్నైల్ మీద పడ్డది. నేను తమ్నైల్ ఎడిటింగ్ ఒక బయట పర్సన్తో చేపిస్తా అన్నట్టు, ఆయనే వాళ్ళ తమ్నైల్కైనా ఏదో పార్ట్ యూజ్ చేసిండట, దాని త్రూ పడ్డది. తమ్నైల్కే పడ్డాయి అన్న మాక్సిమం 2 తమ్నైల్కే పడ్డాయి. ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో చేసేటప్పుడు తమ్నైల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు? తమ్నైల్ అంటే కొన్ని వీడియోస్ ఎట్లుంటాయి అంటే మనం అక్కడ ఏదైతే ఉందో దాన్ని షూట్ చేసి పెట్టలేం. అది ప్రాపర్గా మనం ఎట్లయితే ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నామో వీడియోలోకి ఇది ఉంది చూడరు అని చెప్పేసి అది ఏర్పడది. సో దానికోసం స్పెషల్గా దిగుతాం, అది తయారు చేపిస్తాం, డిజైన్ చేపిస్తాం. ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి జనరేట్ చేస్తున్నాం అన్ని తమ్నైళ్ళు. ఇక కొన్ని వీడియోలకు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది దిగుతాం ఖచ్చితంగా. కొన్ని వీడియోలకు ఎట్లుంటుంది అంటే అది ఇప్పుడు మేము సపోజ్ ఒక వీడియో షూట్ చేసినాం అన్న, స్విమ్మింగ్ పూల్లో డ్రై ఐస్ వేసినాం 50 kgs, దానికేం స్మోక్ వస్తుంది, అది వచ్చినప్పుడే దిగాలి, అప్పుడే మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక ఫస్ట్ తమిళ ప్రియారిటీ ఇస్తాం, తర్వాత వీడియో. ఎందుకంటే అది మంచిగా ఉంటేనే మనకు వీడియో నడుస్తుంది. తమిళ మంచిగా నేను మై విలేజ్లో నేను ఓన్ డైరెక్షన్ చేసేది, నేను ఫస్ట్ తమ్నైల్ ఆలోచిస్తాను. ఎందుకంటే ఫస్ట్ క్లిక్ ఇచ్చే తమ్నైల్ యూజ్, తమ్నైల్ ఫస్ట్. ఆ తమ్నైల్ బట్టే మేము అప్పుడు స్క్రిప్ట్ కూడా మేము తమ్నైల్ బట్టి రాసుకుంటాం. సో మీరు అట్లేమన్నా ప్లాన్ చేసుకుంటారా ముందే? లేదా అట్లేం లేదా, వీడియో టాపిక్ ని బట్టి తమ్నైల్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ రోజు అప్లోడ్ అయిన వీడియో ఏంది, డిగ్గింగ్ ఛాలెంజ్ అని ఒక వీడియో అప్లోడ్ చేసినాం, ఎవరు ఎక్కువ గుంతలు తీస్తారని చెప్పేసి. సో దాంట్లో మేము ఆలోచించి ఇట్లా సర్కిల్ చేయాలి, అలా కూడా ఉండాలి, బయట ఒకరు ఉండాలి అంటే ఆలోచించి జనరేట్ చేసుడు అన్న మొత్తం. ఓకే. నార్మల్గా ఈ MKBHD అని లేకపోతే ఈవెన్ మిస్టర్ బీస్ట్ కావచ్చు, చాలా మంది వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ కంటెంట్ క్రియేషన్ ప్రాసెస్లో 50% ఫస్ట్ తమ్నైల్ గురించి ఆలోచిస్తాడు వాళ్ళు. ఎందుకంటే మాక్సిమం ఫస్ట్ క్లిక్ ఇచ్చేది తమ్నైలే. సో ఫస్ట్ అది అట్రాక్ట్, ఇప్పుడు ఒక వీడియో పెట్టంగానే మన తమ్నైల్ మన కంటెంట్ యూజ్ చేసి ఎంతోమంది సజెస్ట్ అవుతుంది. మన వాళ్ళకి కంటెంట్ అని వాళ్ళు ఎట్లా స్ట్రాంగ్ అనేది ఇస్తారు, వాళ్ళకి మెయిన్ ఎందుకు యూజర్ క్లిక్ చేయలేకపోతారు ఆ స్ట్రాంగ్ అని ఏంటంటే తమ్నైలే.
సో వాళ్ళైతే ఆల్మోస్ట్ 50% పెడతారట. 3 thumbnail చేపిస్తాం. 3 చేపిస్తారు. ఒకటి నేను చేస్తా, ఓకే 2 బయట నుంచి చేపిస్తా. ఓకే సో ఇదేంటి అంటే మనకి ఇప్పుడు ఆప్షన్ ఉంది కానీ ఒక వీడియోకి 3 thumbnail క్రియేట్ చేసుకునేది. ఆటోమేటిక్గా దాని తల దేనికి ఎక్కువ యావరేజ్ క్లిక్స్ వస్తున్నాయో అది చూసుకొని సెట్ చేసుకుంటుంది. కానీ ఖచ్చితంగా ప్రతిదానికి 3 అప్లోడ్ చేస్తా thumbnails. యూట్యూబ్ నుంచి ఏమన్నా రెగ్యులర్ సపోర్ట్ ఉంటుందా? ఏమైనా నార్మల్గా ఎవరొకరు మాట్లాడడం కానీ అట్లా పార్ట్నర్ మేనేజర్ ఉన్నాడు కదా ఉన్నారా? అన్న, నా 3 ఛానల్కి ఒక ఆయనే ఉన్నాడు. ఓకే ఆయననే చూసుకుంటాడు మొత్తం. ఏమన్నా దాంట్లో రెగ్యులర్గా డౌట్స్ అడుగుతారా? డౌట్స్ అంటే అన్న ఏం మాట్లాడాలి ఇప్పటివరకు అయితే. రీసెంట్గా ఓకే అది ట్యాక్స్ ఇన్ఫో ఫిల్ చేయమని చెప్పేసి ఒకటి వచ్చింది. ఓకే అప్పుడు ఆయనతో మాట్లాడితే ట్యాక్స్ ఇన్ఫో ఫిల్ చేయమని చెప్పిండు, చేసిన. ఓకే అది పెండింగ్లో ఉండేసరికి ఏమైంది, మనమంతా ఏమన్నా ఆపేసిండా? ఆపేసిండు, కట్ చేసిండు. మళ్ళీ పడుతుంది. మళ్ళీ పడ్డది. మాట్లాడిన వాళ్ళతో వీళ్ళకి ఫోన్ చేసిన, లాస్ట్ మళ్ళీ పడ్డది. ఓకే ఓకే సేమ్ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేసిన, అందుకే మళ్ళీ పడ్డా. జల్లు అనేది ఒకటేసారి. ఎందుకంటే ఇంత కష్టపడి డే అంతా పని చేసి మనం ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తే అలా జనరేట్ అయిన రెవెన్యూ ఒకసారి కట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 33% ఆపుకున్నాడు కావచ్చు. 33% ఆపి. అసలు మేము ఏం ప్లాన్ చేసినాం అంటే ఒక లెన్స్ కొనుక్కుందామని ప్లాన్ చేసినాం. అవే పైసలు కట్ అయ్యే వరకల్లా మొత్తం అయిపోయింది. మొన్ననే కొన్నాం మళ్ళీ ఇక పైసలు రాగానే. ఓకే వేరే యూట్యూబర్స్ ఎట్లా సపోర్ట్ ఉంటుంది? ఎట్లా కమ్యూనికేట్ అవుతారు వేరే యూట్యూబర్స్ని కానీ? ఇప్పటి వరకు అయితే మీరు తెలుసు, ఇక వేరే ఛానల్ అంటే అంతగానం ఎక్కువేం తెలియదు, తక్కువ. ఒక నాకు తెలిసి 10 మంది ఉంటారు అన్న తెలిసిన వాళ్ళు దగ్గర. ఇక వాళ్ళతో ఎప్పుడో ఒకసారి మాట్లాడు ఎట్లా నడుస్తుంది ఏం కథ అని చెప్పేసి, నాకేమైనా తెలియకుండా దాని గురించి అడుగుడు, ఇక గివే నడుస్తాయి. హిందీ యూట్యూబర్స్ టచ్లో ఉంటారని చెప్పి ఉన్నారు. కలిసి రావాలని జస్ట్ ఫోన్ ద్వారా? లేదన్న, జస్ట్ ఫోన్ త్రూయే. కానీ ఇక ఎట్లా అంటే క్లోజ్, ఇక బాగా క్లోజ్. ఓకేనా? ఇప్పుడు ఇక పోతా ఒకసారి అక్కడికి ఒక ట్రిప్ వేద్దాం అనుకుంటున్నప్పుడు అందరినీ కలిసి వస్తాం. ఇక మీ యూట్యూబ్ ఛానల్కి మెయిన్గా ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారన్న? సోనీ A7 S3 2 ఉన్నాయి. నెక్స్ట్ వాటికి లెన్సులు 24-70, 12-24, 16-35. ఇవి మెయిన్ కెమెరాలు వీడియోస్కి. ఇక గోప్రోస్ యాక్షన్ సీన్ ఉన్నా, అండర్ వాటర్ ఉన్నా కానీ అవి యూజ్ చేస్తాం. ఓకే బ్లాగ్స్కు ఐఫోన్స్. ఓకే ఏదైనా Insta 360 యూజ్ చేస్తాం, ఏదైనా లాంగ్ డిస్టెన్స్ పెట్టి మమ్మల్ని మేము చూపెట్టుకోవాలనుకున్నది అక్కడికి కోరాకుంటే అది. ఓకే నెక్స్ట్ డ్రోన్స్. మొత్తం ఎంతైనా అసలు కాస్ట్ కింద ఇన్ని ఎక్విప్మెంట్స్కి? ఇక ఎక్విప్మెంట్ అన్నీ ఒక్కసారి కొనలేదన్న, ఇక ఛానల్ డెవలప్ అయినా కొద్ది కొన్నాం. దగ్గర ఒక 15 లక్షల దాకా ఉంటుంది మొత్తం అంతా కలిపి. ఎక్కడ బ్రో మీది? సోనీ A7 III 2 అంటున్నావు, దీనికి అవుతుంది 6 లక్షలు 7 లక్షలు. గవే కాదన్న కాస్ట్లీ. గోప్రోలు అన్ని కంప్యూటర్లు వేరు, ఇంకా కంప్యూటర్లు ఇంక్లూడ్ చేయాలి. 2 కంప్యూటర్లు ఉన్నాయి పెద్దవి. ఒకటి వచ్చి 2 lakhs అయిందన్న, స్టార్టింగ్ లో తీసుకున్నాం, ఛానల్ స్టార్టింగ్ లా. నెక్స్ట్ ఇంకొకటి మ్యాక్బుక్ ఉంది, అది దాంట్లో ఛానల్ లాగిన్ చేసి పెట్టిన. ఇప్పుడు హ్యాక్ అయినాయి అన్నాడు మొన్నదాకా బాగా ఛానల్. ఇక మన ఛానల్కి ఏం కావద్దు, అందరం డిపెండ్ ఉన్నామని చెప్పేసి దాంట్లో లాగిన్ చేసి పెట్టిన. ఓన్లీ అప్లోడింగ్ దాంట్లో, వేరే ఏం వర్క్ కాదు దాంట్లో. ఓకే నెక్స్ట్ ఇంకొక PC ఉంది, దాంట్లో వేరే వర్క్స్ అయితే బ్లాగ్స్ కావచ్చు, ఫ్యామిలీ ఛానల్ కావచ్చు, అలా అయితే. ఓకే ఏం సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు? వీడియో ఎడిటింగ్? ప్రీమియర్ ప్రో. కంప్లీట్ ప్రీమియర్ ప్రో. ఇక నెక్స్ట్ డావిన్సీకి అప్గ్రేడ్ కావాలి. ఇప్పుడైతే ప్రజెంట్ ఫిల్మోరా యూజ్ చేసి, ఫస్ట్ కైన్ మాస్టర్, తర్వాత ఫిల్మోరా, ఇప్పుడు ప్రజెంట్ ప్రీమియర్ ప్రో నడుస్తుంది. ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కొన్ని. స్టార్టింగ్ లో ఎలాంటి ఎక్విప్మెంట్ తో స్టార్ట్ చేశారు? ఫస్ట్ వీడియో 2 ఫోన్లు మా అన్నయ్య. ఐఫోన్లు కాదన్న, ఆండ్రాయిడ్. అంతా 5-6 వేల రూపాయలు ఫోన్లు 2. దాంతో వచ్చింది అప్పుడు ఏమన్నా? అంటే స్టార్టింగ్ ఎట్లుంటది అన్న, 20 views 30 views అట్లా. తర్వాత నా దగ్గర మనీ సేవ్ చేసుకునే ఉండే, 1 lakh ఉండే, 90D తీసుకున్నాను. 90Dతో కొద్దిగా మంచి అవుట్పుట్ వస్తుంది, వీడియోస్ కూడా 100, 200, 300 పోతున్నాయి అని చెప్పేసి గోప్రో తీసుకున్నాం. గోప్రో తర్వాత మైక్ తర్వాత ఇంకొక కెమెరా తీసుకున్నాం. ఆ 2 కెమెరాల తీసుడు పెట్టినాం. అంటే ఒక్కసారి ఎప్పుడు కూడా ఒక కెమెరాతో తీయాలి, 2 కెమెరాలతోనే తీసినాం మ్యాక్సిమం తీసినాయి అన్ని సైడ్ యాంగిల్ గురించి. తర్వాత చిన్న డ్రోన్ తీసుకున్నాం, మినీ 2. అట్లా అప్గ్రేడ్ చేసుకుంటాం. మినీ 2 నడుస్తుందా? లేదన్న, A3 ఉంది ఇప్పుడు, దాంట్లో మస్తు వస్తుంది, అది ఎనఫ్. ఇక అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో ఈ ఛానల్ ఇప్పుడు డెవలప్ చేసుకుంటా పోయిన కొద్ది ఎక్విప్మెంట్ ని మీరు ఎట్లా అప్గ్రేడ్ చేసుకుని వచ్చారు బ్రో? అంటే ఫస్ట్ ఫోన్ తో తీసారు, ఇప్పుడు A7 S3 అంటారు. నెక్స్ట్ టైం మన ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా ఎక్విప్మెంట్ పరంగా? ఇప్పుడు ఎక్విప్మెంట్ మీద అన్న రూపాయి కూడా ఖర్చు పెట్టదలుచుకోలేదు. మొన్న వలిపోయిందని చెప్పేసి ఒక లెన్స్ తీసుకున్నా, ఎందుకంటే మాకు ఖచ్చితంగా 2 లెన్సులు కావాలి. ఆ పరంగా తీసుకున్నా. ఇక వేరే ఇక ఏం పెట్టన్నా ఇప్పుడైతే ప్రజెంట్. ఇక నేను ఇప్పుడు ఈ నెలకి ఇంత సేవ్ చేయాలి, ఇంత ఖర్చు పెట్టాలని అనుకుంటా, అది మొత్తం దానికే పోతుంది ఎక్విప్మెంట్ కి. ఓకే ఎక్కువ వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేస్తారు? 12-24 అన్న. టెలి లెన్స్ ఎక్కువ అవసరం పడతాయా? క్లోజర్ టెలి లెన్స్ కి ఐఫోన్లు ఓకే 2x 5x పెట్టి దూరం నుంచే తీసుకున్నాం. మేము సేఫ్, అది సేఫ్. రెగ్యులర్ మీ ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూట్యూబ్ కోసమే చేస్తున్నా అనుకుంటారా, లేకపోతే అరే నేను ఒక సైంటిస్ట్ ని, నేను తయారు చేస్తున్నా అట్లైనా ఫీలింగ్ ఉంటుందా? అసలు ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు టెస్లా తయారు చేస్తున్నాం, అసలు టైం అనిపిస్తుంది అబ్బా నేను తయారు చేసినా అని. కొన్ని వీడియోలు చేస్తుంటే కొన్నిటికి బాగా ఇబ్బంది అవుతుంది అన్న. ఇప్పుడు లైక్
ఒకసారి మేము వర్షంలో ఒక షెల్టర్ క్రియేట్ చేసుకుని అడవిలోకి పోయి వాళ్ళు ఉండాలని అది చేసుకున్నాం. అడవి పోయి పొట్టు వాన కొట్టింది. కొట్టి మొత్తం మేము ఏదైతే షెల్టర్ క్రియేట్ చేసినామో దాంట్లోకే నీళ్ళు పోయినాయి. నైట్ ఎట్లా వండుకోవాలి తప్పది. సో దాంట్లో మేము ఒక మ్యాట్ వేసుకు వాటర్ ఉన్నా కానీ అలా వండుకున్నాం, సర్వైవ్ అయినాం ఎట్నో అట్లా. కొంచెం టైంలో ఇబ్బంది అనిపిస్తుంది. ఇక ఎక్స్పెరిమెంట్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తాం మొత్తం. ఇక ఏదైనా పేలినా ఎగిరినా ఏది జరిగినా కానీ రియల్ వాళ్ళు ఒక ప్రాబ్లం చూసుకొని ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి మీ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కావచ్చు, మీ ఏదైనా ఓన్గా ఎక్విప్మెంట్ బిల్డ్ చేసి అట్లా సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఉండే, అరే ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం రా అన్న అట్లేమన్నా ఫీలింగ్ వచ్చింది అట్లా? అట్లా ఏం చేయలేదు ఇప్పటివరకు అయితే. నార్మల్గా ఏది నడుతుందో అవి నడుతుందో చిన్న ఐడియా వచ్చిందో దానికి కొద్దిగా మన స్టైల్లో ఎలాబరేట్ చేసి ఇంకా జర మంచిగా చేస్తాం. అట్లా ఏమైనా బిల్డ్ చేసి దానికి ఒక పేటెంట్ తీసుకోవాలి అట్లానే ఇది ఉందన్న థాట్. నేను స్టార్టింగ్ అసలు ఎక్స్పెరిమెంట్స్ పెట్టిందే అందుకు, ఇది రైతులకు యూజ్ అయ్యి కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసినాం. కాకపోతే అవి ఖర్చు పిచ్చి ఖర్చు అవుతుంది. 10,000 20,000 ఖచ్చితంగా ఖర్చు అవుతుంది అన్న తయారు చేద్దామంటే. మళ్ళీ తర్వాత ఏంటి అంటే దాని మీద సపోర్ట్ రాదు. ఆ వీడియోలు ఎవరు చూడరు. ఇప్పుడు రీసెంట్ గా మేము ఒకటి తయారు చేసినాం అన్న, ఒడ్లు పట్టేది మిషన్ అని చెప్పేసి ఫ్యాన్ తోని డ్రమ్ తోని తక్కువ ఖర్చుతో అయ్యే వీడియో చేసినాం ఒకటి. ఇట్లా మనం ఒడ్లు పట్టుకోవచ్చు, గాలి గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్యాన్ తో వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆ వీడియో చూడలేదు వాళ్ళు. మీరు ఓన్లీ మీరే ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటారా? ఇప్పుడు కొంతమంది మేము ఒక పల్లె సృజనతో జర్నీ చేస్తున్నాం, వాళ్ళు ఫార్మర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ డిఫరెంట్ సైంటిస్టులు కూడా ఉన్నారు. మీరు ఏమైనా సైంటిస్ట్తో అట్లా ఏమైనా కొలాబరేట్ అయిన ప్రాజెక్ట్ చేసుడు, లేకపోతే మంచి ఎక్స్పర్ట్స్తో నాలెడ్జ్ ఉండే ఎక్స్పర్ట్స్, వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ తెలిసి ఉంటుంది, వాళ్ళు కొలాబరేట్ అట్లా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అట్లా అయితే ఏమనుకోలేదు. మేమే ఏదైనా ప్రొడక్ట్ ఉంటుంది కానీ బయట ఎక్కువ సేల్కు ఎక్కువ కాస్ట్లీ అమ్మేటి, వీటిని మనం తక్కువ ఖర్చుతో ఎట్లా తయారు చేసుకోవచ్చు, అట్లా మేము చేద్దాం అనుకున్నాం. అంటే మీరు ఆల్రెడీ చేస్తారు కదా, మీరు కొంచెం సైంటిస్టుల సపోర్ట్ అట్లాంటివి తీసుకుంటే ఇంకా మంచిగా ఇంత ఎఫర్ట్ పెడతారు కదా, దానికి పేటెంట్ రావడం, ఇంటర్నేషనల్ మీకు గుర్తింపు రావడం అట్లాంటి కూడా జరిగే ఛాన్స్ ఉంది. అట్లా ఏమన్నా థింక్ చేసిరా? ఇట్లా ఏం రాలే అన్న ఆలోచన. ఇప్పుడు మీరు చెప్పినాక నాకు వస్తుంది ఆలోచన అది. అంటే ఇంత ఎందుకంటే నేను చాలా మంది చూసిన చిన్న ఫార్మర్స్ వాళ్ళు ఓన్గా వాళ్ళకి చిన్న తయారు చేసుకుని వాళ్ళు పేటెంట్ తీసుకుని రాష్ట్రపతి అవార్డు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓ వీక్లీలో 7 వీడియోస్లలో ఒక వీడియో ఇట్లాంటి వీడియో మీద ఎఫెక్ట్ పెట్టి దానికి పేటెంట్, దానికి సంబంధించిన సైంటిస్టులను మంచి ఎడ్యుకేషన్ ఒక PhD చేసిన వాళ్ళు సపోర్ట్ చేసుకుని చేస్తే మీ మీద రెస్పెక్ట్ కూడా ఇంకొంచెం కొంతమందికి ఉంటుంది. అరే ఏమో ఇష్టం వచ్చిన వీడియోలు తీస్తున్నారా వీళ్ళు అనేది ఒపీనియన్ నుంచి వెళ్ళి ఇది కూడా మెల్లమెల్ల మీరు చేంజ్ చేసుకుంటూ వస్తే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కెరీర్ కూడా బిల్డ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది కదా. అండ్ మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ మేకింగ్ ప్రాసెస్ చూపించుకుంటూ ఉంటే పిల్లలు కూడా ఎడ్యుకేట్ అవుతారు, వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది కదా. అట్లా ఆలోచించాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే ఇప్పుడు కొంతమందిని మేము ఇట్లా సలహాల గురించి అయినా కానీ రెస్పాండ్ కారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎట్లా అయిందంటే అన్న, ఇప్పుడు మంచి ప్రొఫైల్ ఉంది కదా, మినిమం 1 million ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు యూట్యూబర్ ఇన్స్టాగ్రామర్ అంటే ఆడేదో టెర్రరిస్ట్ లెక్క చూస్తారు బయట. మేము మొన్న రీసెంట్ గా గోల్కొండ ఫోటో పోయినాం, అక్కడ DSLR కెమెరాలు అవుడే, గోప్రోలు అవుడే, అన్నీ అవుడే. మేము జస్ట్ ఏంది ఎక్స్ప్లోర్ చేద్దాం, దీంట్లో తిరుగుదాం అన్నట్టుగా పోయినాం. వాళ్ళు మమ్మల్ని చూడగానే ఫస్ట్ బ్యాగ్లో కెమెరా ఉంది, గోప్రో ఉంది, అడిగారు మీరు ఏం చేస్తారు అని. నేను యూట్యూబర్ని, 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పిన. నాట్ అలౌడ్. ఎందుకు ఏమో తెలియదు, స్టార్టింగ్ లోనే ఆపేసారు. వేరే వాళ్ళు పెళ్లి తీస్తున్నారా మరి? వేరే వాళ్ళు తీసుకుంటారు. మేము మళ్ళీ లోపలికి పోయిన తర్వాత టికెట్ తీసుకుందామని అక్కడ కెమెరాకి ఇంత ఛార్జ్, గోప్రోకి ఇంత ఛార్జ్ అని చెప్పేసి ఉన్నది. అక్కడ ఒక ఆయన ఉంటే అడిగినాను, ఇది ఎట్లా వీళ్ళు కెమెరాలు రాణిస్తలేరు కదా, ఇక్కడ అలౌడ్ అని ఉంది కదా అని అంటే, దానికి సపరేట్ టికెట్ తీసుకోవాలి 20% తీసుకుంటాను, దాంట్లో ఏం ప్రాబ్లం ఉన్నది. తర్వాత పోయి చెప్తే వాళ్ళకు మళ్ళీ పంపించారు తీసుకోపో అని చెప్పేసి. ట్రైపాడ్స్ మైక్స్ వాడద్దు, కెమెరాలు తీసుకోరు నో ప్రాబ్లం అని మళ్ళీ పంపించారు. కానీ మాక్సిమం ప్లేసెస్ ఎట్లా చూస్తారు అంటే యూట్యూబర్ ఇన్స్టాగ్రామర్ అంటే ఇప్పుడు ఏదో టెర్రరిస్ట్ లెక్క అవుతారు. యూట్యూబర్ వద్దు పంపించేసి, ఇన్స్టాగ్రామ్ పంపించేసి మేబీ ప్రైవసీ ప్రాబ్లం కావచ్చు, మేబీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లుంటే మనకేం తెలియదు, బయటకు పోతే మనకేం చేయలేదు. కానీ బట్ కొన్ని బ్రాండ్స్ కంపెనీస్ అయితే యూట్యూబర్స్ ని వెల్కమ్ చేస్తాయి కదా, రెస్టారెంట్స్ లో కావచ్చు, లేకపోతే కొన్ని మంది ఎట్లా చేస్తారంటే మాక్సిమం అరే వీళ్ళ త్రూ నాకు ఒక వీడియో అవుతుంది, వీళ్ళ త్రూ నా ప్రమోషన్ అవుతుంది, ఆ ప్లేస్లలో వెల్కమ్ చేస్తారు. కొన్ని ఉంటాయి కదా అన్ని, వాళ్ళ తీయనిత్తలేరు మొత్తం. మేము సిద్దిపేట నుంచి కదా, సిద్దిపేట కామెంట్స్ చేయాలన్నా వీడియో తీయలేదు మమ్మల్ని, ఆడ వీడియో అలౌడ్ లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి మేము గోప్రో అది ఐఫోన్ లో తీసుకున్నాం. ఈ బ్రాండ్ ప్రమోషన్స్ ఎట్లా మీరు డీల్ చేస్తారు బ్రో? మరి ఇప్పటివరకు అయితే ఏం రాలే అన్న బ్రాండ్ ప్రమోషన్, ఒకటి చేసిన అంతే, పిల్లో మ్యాట్రిక్స్ అనుకుంటే అదే ఎమ్మ మ్యాటర్స్ ఒకటే చేసిన బ్రాండ్ ప్రమోషన్. ఇంత 1 million అసలు బ్రాండ్ ప్రమోషన్స్ రాలేదా? కింద మేలు పెడితే మేలుకి వస్తాయి కదా, అన్ని బెట్టింగ్ యాప్స్ వస్తాయి. బెట్టింగ్ యాప్స్ నేను చేస్తా అంటే ఇప్పుడు నాకు రోజు ఇస్తారు బెట్టింగ్ యాప్స్. వాడు ఎంత 30,000 40,000 ఇస్తా అంటాడు రోజు
ఓకే. నువ్వు చేయి రోజు ఇస్తాను, కానీ చేయలే. ఒక రెండో మూడో చేసిన స్టార్టింగ్ నేను చెప్పిన అన్న మొత్తం బడ్జెట్ అంతా అయిపోయింది, నెక్స్ట్ వీడియోకి లేవని. దాంట్లో కూడా నేను చెప్పిన ఒక్కరు ₹1 పెట్టకూడదు, ఇట్లా పోతే కానీ ₹1 రాదని చెప్పేసి ఎవరు పెట్టినట్టున్నారు వాళ్ళు నెక్స్ట్ డే మళ్ళీ వేయలే. నేను చెప్పినట్టు ఇంతకుముందు నేను అనుకున్నట్టు కంటెంట్ కొంచెం అట్లా కొలాబరేట్ అయ్యి చేస్తే మీరు ఇంగ్లీష్లో ఒక మార్క్ రూబరా సంథింగ్, మార్క్ రోబర్ ఉంటాడు, యా 50 million subscribers. అది ఎట్లా కంటెంట్ సైంటిస్ట్ నాసాలోనే ఇక్కడ వర్క్ చేసిండు, అచీవ్ చేసిండు, అది ఫాలో అవుతారు కావచ్చు మీరు. సో అతనికి ఆల్మోస్ట్ అసలు ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కమ్యూనిటీలో అతనికి టాప్, పెద్ద పెద్ద బ్రాండ్స్ కొలాబరేట్ అయితే అతనితో సంథింగ్ చేస్తారు. సో మీరు కూడా అట్లా కావచ్చు కదా, మీకు అట్లా మీరు అట్లా ప్రయత్నం చేస్తారో లేదో బ్రాండ్స్ విషయంలో. ఎందుకంటే బ్రాండ్స్ కొలాబరేట్ అయినప్పుడు ఆ వీడియోకి మీరు సరే రెగ్యులర్గా యూట్యూబ్ రెవెన్యూ 40,000 50,000 ఒక వీడియోకి, 2 lakhs అంటే $200 to $300 $400 అట్లా వస్తాయి కావచ్చు. అంతా తక్కువనే ఉంటుంది అన్న, 100 తక్కువనే ఉంటుంది. కొన్ని వీడియోస్కి ఉంటుంది. సపోజ్ అంటే మన మీ బడ్జెట్ ఎట్లుంటాయి అంటే ఒక వీడియోకి ఒక 10,000 అంతకు మించి పెట్టరాదరా అన్నట్టు ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం బ్రాండ్స్ కొలాబరేట్ అవుతామో 1 lakh 2 lakhs పే చేసేది కూడా ఉంటాయి నార్మల్గా. సో అప్పుడు మీరు ఇంకా స్కేల్ని పెంచుకో, మంచిగా తీయొచ్చు వీడియోస్, ఇంకా ఎక్కువ ఖర్చు పెడితే ఇంకా పెద్ద లెవెల్ అది తీయొచ్చు వీడియోలు. అంటే నేను ఏమన్నా అంటే మీరు ఒక సరే ఇప్పుడు అస్సలు రైటే, మీరు ఒక పర్సన్ పెట్టి బ్రాండ్స్ కి కనెక్ట్ అయ్యే పర్సన్ ఒకరిని పెట్టి ఫుల్ టైమ్ గానా లేకపోతే హాఫ్ టైమ్ గానా అట్లా మనమే వాళ్ళని కాంటాక్ట్ కావనా అన్న. మరి ఈ ప్రొసీజర్ నాకు తెలియదు యాక్చువల్లీ. ఒకసారి నాకు ఒక ఎక్స్పెరిమెంట్ కి 50 blowers అవసరం ఉండే. ఒక బ్లోవర్ 1,000 plus కాస్ట్ అవుతుంది, 50 కావాలి నాకు. నేను దగ్గర ఒక 20-30 చేసిన, కనీసం రెస్పాన్స్ కూడా రిప్లై కూడా రాలే. డైరెక్ట్ ఆఫీస్కి కలవండి, ఒక పర్సన్ వెళ్ళేసేసి మీ పలానా ఛానల్ మేము ఇట్లాంటి వీడియోస్తో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాం, మీరు దీంట్లో పాటుకుంటారా. మేబీ ఒక సరే ఇంతమంది మెయింటైన్ చేస్తున్న ఒక పర్సన్ పెట్టేసి ఒక ఇంటర్న్షిప్ నో MBA చేసిన అతను పెట్టి ఒకసారి అటెంప్ట్ చేసి చూడు కదా, అట్లా చేయొచ్చు అన్న. ఎందుకంటే మీ ఛానల్కి అయితే కొంచెం ఏదైనా ఇప్పుడు మీరు కొన్ని సర్క్యూట్స్ కూడా తీసుకుంటారు, అవి కూడా అవసరం ఉంటాయి. మీరు చూసారు ఏదో మేకీ అని అరటి పండుతోని నా ఉంది అది, చిన్న చిన్న అవి చేస్తారు. అట్లాంటి ప్రొడక్ట్స్ మెయిల్ చేసేసి మీరు ఇట్లా వీడియో చేద్దాం అనుకుంటున్నాం, మీ ఎక్విప్మెంట్ పంపించండి అంటే వాళ్ళు కూడా వాళ్ళ కొలాబరేట్ అట్లా కావచ్చు కదా. ఇక మాకేమనిపిస్తుంది అంటే ₹1000 అది మేకి మీరు చెప్పింది, దానికి వాళ్ళకి రిప్లై పంపించి మనం వాళ్ళ అమౌంట్ కూడా ఇష్టం ఉంటారు కదా. ఇప్పుడు కొన్ని ఇండియన్ లోకల్లో కొన్ని ఉంటున్నాయి కదా అమ్మేటివి, మీ వెబ్సైట్ గురించి చెప్తాం అంటే నేను కాంటాక్ట్ కాలేదు. నేను ఒక బ్లోవర్స్ గురించి కాంటాక్ట్ అయినా ఒక 20-30 మందిని, ఎవరు రెస్పాండ్ చేయలేదు, అప్పుడే కూకున్నా. అప్రోచ్ అయితే కాలేదు. దాని ఒక్క గురించి అయితే ఆయన అన్న దగ్గర 20-30 మందికి కాంటాక్ట్ అయినా, ఎందుకంటే 50,000 ఖర్చు అవుతుంది ఆ వీడియోకి, అంతా పెట్టలేము. అట్లని కాంటాక్ట్ అయినా, నాకు ఏమొద్దు, మీకు ఫ్రీ మార్కెటింగ్ అవుతుంది నా దాంట్లో, ప్రమోషన్ చేస్తా, లింక్ ఇస్తా, మళ్ళీ ఆ ప్రొడక్ట్స్ మీకు రిటర్న్ పంపిస్తా అని చెప్పిన. అయినా కూడా రిప్లై కాలేదా. సరే మీరు ఎట్లా బ్రాండ్ డెవలప్ అయింది కాబట్టి చేసుకుంటూ అవుతారు. బట్ ఒక పర్సన్తో టచ్లో ఉంటే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీడే వీడియో చేస్తారు, మీరు ఏదో ఒక టైం తీసుకుని మెల్లమెల్ల తీసుడు కదా. ఎవ్రీడే వీడియో చేస్తారంటే ఒక పర్సన్ కూడా ఉంటా ఉంటే 10 అటెంప్ట్లు చేస్తా ఉంటే ఒకటి వచ్చినా కూడా స్కేల్ పెంచుకోవచ్చు కదా. మీ విలేజ్ నుంచి చేస్తారా బ్రో ఎక్స్పెరిమెంట్స్ మెయిన్ గా? బాయికాడ మొత్తం బాయికానే. మీ విలేజ్ లో రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది బ్రో? విలేజ్ లో రెస్పాన్స్ అంటే స్టార్టింగ్ లా అంతా గమ్మ చూసిరు, ఎట్లా వీళ్ళకి ఇట్లా ఎత్తురైంది ఈ వీడియోలు ఏంది అది, ఎందుకంటే ఆ కేటగిరీ లేదు కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ కేటగిరీ. ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది అన్న, ఏడి పోయినా అందరు మంచిగా మాట్లాడతారు, వాళ్ళే చెప్పుకుంటారు వీళ్ళు మా ఊరోళ్ళు అది ఇది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీ ఊళ్ళకి ఎవరైనా తీసుకున్నారా ఎంప్లాయీగా? ఉన్నారు. ఓకే, ఉన్నారా? అంటే కొంతమంది రారు, ఎట్లా అంటే సిగ్గు అవుతుంది వాళ్ళ కెమెరా ముంగట, ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు రీసెంట్ గా ఏం చెప్పినా మన సోషల్ మీడియాలో చూస్తుంది ఏంటంటే ఏఐతో అట్లా చేంజ్ అయిపోతుంది, ఏఐతో ఇట్లా చేంజ్ అవుతుంది. మీరేమన్నా పర్టికులర్ గా ఏ టూల్స్ ని ఎట్లా యూజ్ చేసుకుంటారు బ్రో మీ యూట్యూబ్ ఛానల్ కోసం? ఏ టూల్స్ ఉంటున్నాయి కదా, సో ఏమన్నా ఏ టూల్స్ యూజ్ చేసుకుంటున్నారా? ఏఐ కంటే కొన్ని వీడియోలకు ఎట్లా తీస్తే బాగుంటుందని చెప్పేసి చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నాము, దాంట్లో వాడతాము. ఇంకొకటి ఏంటి అంటే తమ్నెయిల్స్ క్రియేషన్స్కు బాగా వాడతాం ఏఐ. ఓకే, మాకు ఇట్లా కావాలి ఎట్లా అవుతుందా అంటే అది ఒక తమ్నెయిల్ ఇస్తుందా, దాని ప్రకారం మేము దిగుతాం, దాంట్లో సెటప్ చేసుకుంటాం. లేకుంటే కొన్ని ఐటమ్స్ అలాగైనా తీసుకొని యూజ్ చేసుకుంటాం. మెయిన్ తమ్నెయిల్లకు బాగా వాడతాం మేము ఏఐ. ఫ్యూచర్లో ఇంకేమన్నా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారా ఏఐ? ఇంకా వీటి బాగా కాకుండా అట్లా ఏమైనా ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇక ఇప్పటి వరకు మాకు ఎంత తెలిసిందంటే తమిళ మందమే తెలిసింది. ఇన్ ఫ్యూచర్ ఇక దాని గురించి ఎక్కువ తెలిసిన తర్వాత మెయిన్ ఏంటంటే మాకు స్క్రిప్ట్ అవసరం లేదన్న, డైరెక్ట్ చెప్పేస్తాం. స్క్రిప్ట్ ఒకవేళ అవసరం ఉంటే దాంట్లో నుంచి తీసుకొస్తుండే. ఇక వేరే వాటికంటే తమిళస్కే మాకు బాగా యూజ్ అవుతుంది. మరి మా ఆడియన్స్కి ఏం చెప్తావు బ్రో ఈ పోడ్కాస్ట్ ద్వారా? ఆడియన్స్కి మాక్సిమం నేను తెలియకపోతుండొచ్చు, అంటే చెప్తున్నా, కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు కావచ్చు. మా ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఒకసారి చూడర్రి, డిఫరెంట్ కేటగిరీ వీడియోస్ అయితే ఉంటాయి మా దాంట్లో. అండ్ ఒక్కటే అన్న నేను చెప్పేది, ఒక 2 విషయాలు చెప్తా. యూత్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ చేసినా డెడికేషన్తో చేయాలి, ఖచ్చితంగా 100% చేయాలి. మాకు 4 days నుంచి నిద్ర లేదు, మా టీంలో ఎవరికి లేదు. ఖచ్చితంగా మేము వీడికి వచ్చేసినాం. 100% డెడికేషన్ ఇస్తేనే సక్సెస్ అవుతారు. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు రీసెంట్గా సైడ్ వే బాగా మంది పోతున్నారు పోరాలు అది అని చెప్పేసి, అదానికి ఒక్కని మాత్రం
నో చెప్పాలి. అది నేను వీడియోలో కూడా చెప్తా, ఇప్పుడు కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ బ్రో, చెప్పగానే పాడ్కాస్ట్ వచ్చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న పిలిచినందుకు. నిజంగా మిమ్మల్ని చూసి ఒకప్పుడు ఛానల్ క్రియేట్ చేసినాం, ఇప్పుడు మీరు పాడ్కాస్ట్ పిలిచిరంటే నాకు మస్తు హ్యాపీ ఉంది ఈరోజు. సక్సెస్ అయినా కదా బ్రో, ఇప్పుడు 2022లో స్టార్ట్ చేసేది కదా? 22 స్టార్ట్ చేసినాం అన్న. ఓకే ఓకే. అంటే 17 నుంచి నడుస్తున్నాయి బిహైండ్ ద ఛానల్స్, వేరే అవటి ఇవటి. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ 22లో క్రియేట్ చేసినాం. ఓకే బ్రో, మనం పోయి ఒక క్రికెట్ వీడియో చేద్దాం. చలో చూద్దాం. చలో బాయ్. ఓకే అన్న.